దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మనము బైబిల్లో మగసిరి కలిగినటువంటి వాడు అని దేవుడి చేత సాక్ష్యం పొందినటువంటి యాకోబు యొక్క చరిత్ర మనము నేర్చుకుంటున్నాము. ఆ యాకోబు గురించి బైబిల్లో రాయబడినటువంటి సంగతుల యొక్క వివరణ మనం పూర్తిగా గ్రహించుకుని యాకోబులాగా దేవుని దగ్గర దేవునికి ఇష్టడుగా, దేవుని ఆశీర్వాదాలకు వారసుడుగా మనము జీవించడానికి ప్రయత్నం చేద్దాము. ఆదికాండము 25వ అధ్యాయము 27వ వచనం నుంచి 34వ వచనం వరకు చదువుతాం. ఆదికాండము 25వ అధ్యాయము 27వ వచనం నుంచి 34వ వచనం వరకు. ఆ చిన్నవారు ఎదిగినప్పుడు ఏసావు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అన్నట్టు చేతులు పైకెత్తి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు గురించి మనము నేర్చుకుంటున్నప్పుడు మనకు ఒక సందర్భంలో ఒక విషయము ఇక్కడ మనకి కనబడుతుంది. 27వ వచనం నుంచి మనం చదివినప్పుడు 25వ అధ్యాయంలో ఆ చిన్నవారు ఎదిగినప్పుడు ఏసావు వేటాడియందు నేర్పరి అయి అరణ్యవాసిగా ఉండెను. యాకోబు సాధువై గుడారములలో నివసించుచుండెను. చూడండి, యాకోబు యాసావు ఇద్దరు పిల్లలు కూడా ఎదిగి పెద్దవారయ్యారు. వాళ్ళిద్దరూ కూడా ఒకరేమో వేటాడుటియందు నేర్పరిగా ఉండి అరణ్యాల్లో తిరుగుతూ అడవి జంతువులను ఆయన వేటాడుతూ ఉండడం అనేది చేసేవాడు. ఎవరు? యాసావు. అలాగే యాకోబు మాత్రం అలాంటి అలవాటు కలిగిన వాడిగా లేడు. కానీ యాకోబు సాధువై గుడారములలో నివసించుచుండెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యాసావు కొంచెం ధైర్యము కలిగినటువంటి వాడిగా ఉన్నాడు. యాసావు చిన్నప్పటి నుంచి కూడా వేటాడడం అనే పని మీద ఎక్కువ ఆసక్తిని కలిగి ఉన్నాడు. అతడు పెద్దవాడయ్యేటప్పటికీ అతడు వేటాడటంలో నేర్పరిగా మారాడు. చాలా నేర్పరిగా అడవి జంతువులను వేటాడడంలో చాలా నేర్పరిగా అతడు ఉన్నాడు. ఆ అడవి జంతువులను వేటాడి ఆ అడవి జంతువుల మాంసాన్ని తీసుకొచ్చి ఎవరికి పెట్టేవాడు? ఉండి ఇస్సాకుకు పెట్టేవాడు. యాసావు తెచ్చినటువంటి ఆ వేట మాంసమును, ఆ వేటాడి తెచ్చినటువంటి మాంసమును మరి ఇస్సాకు తింటూ ఉండేవాడు. దానిని బట్టి యాసావును కొద్దిగా ఆయన ఎక్కువగా ప్రేమించడం అనేది జరిగింది. దేవునికి స్తోత్రం. ఇస్సాకుకు ఆ వేట మాంసం అంటే ఎంతో ఇష్టం అవుతూ ఉండేది. ఆ వేట మాంసాన్ని తీసుకొచ్చి ఎంతో రుచిగా వండి పెడుతున్నప్పుడు, ఎంతో రుచిగా దాన్ని సిద్ధం చేసి పెడుతున్నప్పుడు చాలా ఇష్టడయ్యాడు. ఎవరు? యాసావు ఇస్సాకుకు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే యాకోబు సాధువై గుడారములలో నివసిస్తూ ఉండేవాడు అని అక్కడ రాయబడింది. సరే, ఇస్సాకు యాసావు తెచ్చిన వేట మాంసమును తినుచుండెను గనుక అతన్ని ప్రేమించెను. రిబ్కా యాకోబును ప్రేమించెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ మనం చూస్తూ ఉంటే ఇస్సాకు రిబ్కా భార్యాభర్తలు. వీళ్ళిద్దరికీ పుట్టిన పిల్లలే యాసావు యాకోబు.
కానీ తండ్రేమో పెద్ద కుమారుడైన యాసావును ప్రేమిస్తున్నాడు, తల్లేమో చిన్న కుమారుడైన యాకోబును ప్రేమిస్తూ ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అసలు యాకోబు జీవితంలో ఇంత చరిత్ర జరగడానికి గల కారణం ఈ మాటే. ఏ మాట? ఈ పార్షియాలిటీ ప్రేమ తల్లిదండ్రులు పిల్లల మీద చూపించడం వల్లే ఇదంతా జరిగిందనమాట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, తండ్రి పెద్ద కొడుకుని ఎందుకు ప్రేమిస్తున్నాడో రాయబడింది. వేట మాంసాన్ని తీసుకొచ్చి పెడుతున్నాడు, అది ఎంతో చక్కగా ఉంది కాబట్టి దాన్ని తింటున్నాడు కాబట్టి యాసావును ప్రేమిస్తున్నాడు. రెండో కుమారుడు యాకోబు, తల్లి యాకోబుని ప్రేమిస్తూ ఉన్నది. ఎందుకంటే గుడారములో ఇంట్లోనే ఉంటున్నాడు. ఇంట్లోనే ఉండి ఇంట్లోనే తల్లికి సహాయము చేస్తూ ఉన్నాడు వాడుగాను. ఈయన వేట కదా, ఇంక పొద్దున్నే తెల్లారింది మొదలుకొని వేటకి వెళ్ళిపోవడం, వేటాడడం, సాయంత్రానికో మధ్యాహ్నానికో రావడం, తీసుకొచ్చిన దాన్ని పెట్టడం, అంతే. ఈ యాకోబు ఇంట్లోనే ఉంటున్నాడు. యాకోబు తల్లికి సహకారిగా ఉంటున్నాడు. యాకోబు ఇంట్లో ఉండి తల్లికి కొంచెం సహకారిగా ఉండి ఎప్పుడైతే అలాగున్నాడో కొంచెం తల్లికి బాగా ప్రేమ యాకోబు మీద ఏర్పడింది. దేవునికి స్తోత్రం. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనకు పుట్టిన పిల్లలు 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు, 1 అవ్వచ్చు, లేదంటే 4 అవ్వచ్చు. కానీ తల్లిదండ్రులు ఎప్పుడూ కూడా పార్షియాలిటీగా పిల్లల్ని ప్రేమించడానికి వీల్లేదు. తండ్రి ఒకరిని ప్రేమించడం, తల్లి ఒకరిని ప్రేమించడం ఇది అస్సలు మంచిది కాదు. ఇటువంటి ప్రేమ ఒకవేళ మన పిల్లల మీద తల్లిదండ్రులు చూపిస్తే కనుక ఇదిగో ఇలాంటి చరిత్రలే మన చరిత్రలో కూడా కనబడతాయి. చాలా కథలు జరుగుతాయి అన్నమాట. ఆ తర్వాత మన కథలుగా చెప్పుకుంటారు మన చరిత్రలో జరిగినటువంటి సన్నివేశాలన్నీ. ఎప్పుడూ కూడా అది కరెక్ట్ కాదు. పిల్లల్ని సమానంగా పెంచాలి, పిల్లల్ని సమానంగా ప్రేమించాలి. తల్లిదండ్రులు ఎవరిని ఎక్కువగాను ఎవరిని తక్కువగాను ప్రేమించడానికి వీల్లేదు. తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని సమానంగా పెంచాలి. కొడుకంటే ఇష్టం అని చెప్పి కొడుకుని ప్రేమించేవారు ఉంటారు కొంతమంది. కూతురంటే ఇష్టం అని చెప్పి కూతుర్ని ప్రేమించేవారు ఉంటారు. కొడుకైనా కూతురైనా ఇద్దరు ఎవరి వల్ల పుట్టినారు? మనకి దేవుడి వల్ల ఇద్దరు మనకి అనుగ్రహించబడ్డారు. దేవుడి వల్ల మనకు అనుగ్రహించబడినటువంటి వారిని మనము చాలా బాగా పార్షియాలిటీ చూపించకుండా ప్రేమించడం అనేది చాలా ముఖ్యమైన విషయము. ఎప్పుడైతే పిల్లల మీద పార్షియాలిటీ చూపించడం జరుగుతూ ఉంటుందో తల్లిదండ్రులు, పిల్లల జీవితాల్లో గొడవలు, దెబ్బలాటలు, మనస్పర్ధలు, విభేదాలు ఇవన్నీ కూడా వాళ్ళ జీవితాల్లో ఏర్పడతాయి. ఒక ముక్కలో చెప్పుకోవాలంటే పిల్లలిద్దరూ కూడా దూరంగా ఉండడానికి, లేదంటే కోపంగా ఉండడానికి, విరోధంగా ఉండడానికి, దెబ్బలాడుకోవడానికి కారణం ఎవరంటే తల్లిదండ్రులే అవుతారు. ఎందుకంటే వాళ్ళు అలాగా కొంతమంది పెద్దోడు కదా, ఫస్ట్ పుట్టినోడు కదా అని ఎక్కువ ప్రేమిస్తారు. కొంతమంది ఆఖరి పుట్టినోడు కదా, లాస్ట్ పుట్టినోడు కదా అని అలా ప్రేమిస్తారు. కొంతమంది మగోడు అంటే ఇష్టం అని చెప్పి మగోడిని ప్రేమిస్తారు. ఆడపిల్ల అంటే ఇష్టం అని చెప్పి తల్లేమో ఆడపిల్లని ప్రేమించడం, ఇలాగ రకరకాలైనటువంటి పరిస్థితులు. కానీ అది వాక్యానికి పూర్తిగా విరుద్ధము. అది మన కుటుంబాల్లో చాలా రకాలైనటువంటి నష్టాలను, కష్టాలను తెచ్చిపెడుతుంది. ఏంటండి? చాలా రకాలైనటువంటి వాటిని తెచ్చిపెడుతుంది. దేవునికి స్తోత్రం. మనకు తెలుసు, ఇదే యాకోబు యోసేపుని చాలా ఎక్కువగా ప్రేమించడం అనేది జరిగింది. ఈ యాకోబుకి ఎంతమంది పిల్లలు? ఎంతమంది అండి? 12 మంది కుమారులు, 1 కుమార్తె, మొత్తం 13 మంది. ఈ 13 మందిలో యాకోబుకి బాగా ఇష్టమైనటువంటి వాడు ఎవరంటే యోసేపు. మరి మిగతా 11 మంది ఆయనకు పుట్టలేదా? మిగతా 11 మంది ఆయనకు పుట్టలేదా? కూతురు ఆయనకు పుట్టలేదా? మరి ఎందుకలాగా? ఆల్రెడీ తల్లి దగ్గర ఆ పార్షియాలిటీ ప్రేమ ఈయనకి అలవాటైపోయింది. అందుకే ఈయన కూడా పార్షియాలిటీ ప్రేమ చూపించడం జరిగింది. ఎవరి మీద? యోసేపు మీద. యోసేపును యాకోబు ఎక్కువగా ప్రేమించడానికి గల కారణం ఏంటి? యోసేపు తల్లి రాహేలును ఆయన బాగా ప్రేమించాడు కాబట్టి రాహేలుకు పుట్టిన ఫస్ట్ బిడ్డ అయిన యోసేపుని చాలా ఎక్కువగా
కానీ దానివల్ల ఎన్ని అనర్థాలు జరిగినాయి, తర్వాత ఎన్ని అనర్థాలు జరిగినాయండి. ఆ విధంగా తండ్రి యోసేపును ఆ విధంగా ఎక్కువగా ప్రేమించడం వల్లే కదా మిగతా వాళ్ళందరికీ కోపం, అసూయ, పగ, ద్వేషం ఇవన్నీ ఏర్పడ్డాయి. చాలా ఎక్కువగా అందరికన్నా ఎక్కువగా అతన్ని ప్రేమించడం వల్లే కదా అతన్ని చివరికి చంపేయడానికి కూడా వెనకడుగు వేయలేదు అన్నలు. దేవునికి స్తోత్రం కలుగునుగా. చూడండి, లేత హృదయాలను గాయం చేయడానికి వీల్లేదు. మనం పిల్లల హృదయాలు, లేత హృదయాలు, కపటం తెలియని హృదయాలు, ఏమాత్రం పక్షపాతం లేనటువంటి హృదయాలు, మంచి చెడు అనేది పూర్తిగా తెలిసినటువంటి హృదయాలు కాదు. వాళ్ళకి తెలియనివన్నీ తల్లిదండ్రులే నేర్పిస్తున్నారు. వాళ్ళకి తెలియనివి చిన్నప్పటి నుంచి ఎవరు నేర్పిస్తున్నారు? ఇలాంటి పార్షియాలిటీలు చూపించి, పార్షియాలిటీ ప్రేమలు చూపించి ఎవరు నేర్పిస్తున్నారు? తల్లిదండ్రులే నేర్పిస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలాగా ఎప్పుడూ కూడా పిల్లల్ని ప్రేమించడానికి వీల్లేదు. ఒకే రకంగా ప్రేమించాలి, ఒకేలాగా ప్రేమించాలి. తండ్రి ఎంతో ఎక్కువ ప్రేమించాలి, తల్లి కూడా ఎంత ఎక్కువ ప్రేమించాలి. దేవునికి స్తోత్రం కలుగును. కొంతమంది తల్లులకి భర్త అంటే పడదు, భర్త అంటే ఇష్టం. ఆయన్నే పెళ్లి చేసుకుంది, ఆయనతోనే కాపురం చేస్తుంది, ఆయనకే రోజు ఉండి పెడుతుంది, ఆయనతోనే కలిసి పడుకుంటుంది, కానీ ఆయన అంటే ఇష్టం ఉండదు. ఎవరికి? భార్యలకి. కొంతమందికి, అందరికీ కాదు. ఆ భర్త మీద ఇష్టం లేని ధనాన్ని ఎవరి మీద చూపిస్తుందంటే ఆ తల్లి వాళ్ళ పిల్లల మీద చూపిస్తూ ఉంటుంది. కోపం ఎంతకే పిల్లల మీద కాదు, భర్త మీద కోపం. భర్త నచ్చలేదు, భర్త క్రియలు నచ్చలేదు, భర్త అలవాట్లు నచ్చలేదు, లేదంటే భర్త సంపాదన నచ్చలేదు, లేదంటే భర్త వేరే అందరు నచ్చలేదు, ఏదోటి మొత్తానికి ఆ కోపం అంతా కూడా భర్త మీద చూపించలేక, భర్త మీద చూపించడానికి సరిపోదు కదా భార్య, భర్త మీద చూపించలేక పిల్లల మీద ఆ కోపాన్ని, ఆ ద్వేషాన్ని చూపిస్తూ ఉంటారు. ఎంతో కడుపులో పెట్టుకుని పెంచవలసిన తల్లి భర్త మీద కోపంతో పిల్లల్ని చాలా దారుణంగా ద్వేషించడం, దూషించడం, లేదంటే ప్రేమించకుండా విసర్జించడం అనేది జరుగుతుంది. రకరకాల కారణాలు. ఏంటండి? రకరకాల కారణాలు. మొగుడేమో మా నాన్న అని చెప్పి ఒకరిని గట్టిగా ఎంతో ఎక్కువగా ప్రేమిస్తాడు. పెళ్ళమేమో మా నాన్న అని చెప్పి, ఏంటంటే వాళ్ళ నాన్న అంటే వీళ్ళకి పుట్టినోళ్ళు వాళ్ళ నాన్నలు ఎలాగవుతారు? వాళ్ళ నాన్నే పుట్టినోళ్ళే. ఏదో ఒక రకమైనటువంటి విధానం. ఏంటండి? భర్త ఏమంటాడంటే ఫస్ట్ పుట్టినోడు మా నాన్న. ఆ నాన్న బతికుండగా ఆయన గుండెల మీద తన్నాడికి తిండి కూడా ఎట్టలేదు, కానీ పుట్టినోడు మాత్రం మా నాన్న ఇటు ఫస్ట్ పుట్టాడు మా నాన్న అని చెప్పి ఆయన ఎక్కువగా ప్రేమిస్తాడు. తల్లి ఏమో తర్వాత పుట్టినోడిని ఆయన మీ నాన్న అయితే ఈయన మా నాన్న అని చెప్పి ఈయన ప్రేమ. రకరకాలు. చూడండి, నాన్నలు మళ్ళా పుట్టరు, మనకి పుడతారా? పుట్టరండి. అమ్మలో నాన్నలో పుట్టరు. మన పిల్లలే వాళ్ళ వేరు. వాళ్ళ పోలికలు వచ్చినంత మాత్రాన, లేదంటే వాళ్ళకలాగా కొన్ని లక్షణాలు కనబడినంత మాత్రాన వాళ్ళే మళ్ళా పుట్టారని అనుకోవద్దు. ఎందుకంటే మళ్ళా ఒక మనిషి మళ్ళా రెండోసారి పుట్టడం అనేది జరిగే పని కాదు. దేవునికి స్తోత్రం. ఏ కారణాల చేత మనం పిల్లల్ని మనం ఒక పార్షియాలిటీగా ప్రేమించడానికి వీళ్ళు. వాళ్ళు బాగా చదివినా చదవకపోయినా సరే ఇద్దరున్నా ముగ్గురున్నా ఒకలాగా ప్రేమించాలి. ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి, ఒకడు బాగా చదువుతాడు, ఒకడు బాగా చదవడు. ఈ తల్లిదండ్రులు బాగా చదివినోడిని బాగా ప్రేమిస్తారు, బాగా చదవలేనోడిని సరిగ్గా ప్రేమించడం మానేస్తూ ఉంటారు. అప్పుడు ఏమవుతుంది? కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడూ కూడా అలాంటి పార్షియాలిటీ ప్రేమలు చూపించద్దు. మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా ఇద్దరిని ఒకలానే ప్రేమించాలి. ఒకరున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా, నలుగురున్నా, ఎవరిన ఎంతమంది ఉన్నా సరే వాళ్ళని ఒకలానే ప్రేమించాలి. ఏ విధమైన కారణాలను బట్టి మనం పార్షియాలిటీ ప్రేమ వారి మీద చూపించకూడదు. ఇస్సాకు యాసావు తెచ్చిన వేట మాంసం తినుచుండెను కనుక అతన్ని ప్రేమించెను. కారణం రాయబడింది అక్కడ. ఎందుకు ప్రేమిస్తున్నాడో ఇస్సాకు యాసావు. రెబ్కా యాకోబుని ప్రేమించిన ఇంట్లోనే ఉండి తల్లికి సహాయం చేస్తున్నాడు కాబట్టి. ఒకనాడు యాకోబు కలగూర వంటకము వండుకొని చుండగా
తల్లి కొంగట్టుకునే తిరుగుతున్నాడు కదా ఇంట్లో ఉండి. అందుకని ఏమొచ్చినాయి? వంటలు బాగా వచ్చినాయి. ఏమొచ్చినాయండి? వంటలు బాగా చేయడం వచ్చింది. ఎవరికి? యాకోబుకి. కాబట్టి చాలా బాగా వంటలు చేయగలిగిన టాలెంట్ ఈయనకి వచ్చింది. ఆయనేమో వేటాడి తీసుకొచ్చి మాంసాన్ని తెచ్చి తండ్రికి పెడుతున్నాడు. అయితే ఈయనకి వంటలు బాగా రావడంతో ఒకనాడు యాకోబు కలగూర వంటకము వండుకొనుచుండగా ఏసావు అలసిన వాడై పొలంలో నుండి వచ్చాడు. ఈయనేమో ఇంటి దగ్గర కలగూర వంటకం వండుతున్నాడట. ఆయనేమో వేటాడి ఏది దొరక్క వేటాడిన ప్రతిరోజు దొరికేది వేటలో. ఆ రోజు ఆయనకేమీ దొరకలేదు, అలసిపోయాడు. వేటాడాడు కానీ ఏది దొరకలేదు. ఇంటికి అలసిపోయి వచ్చాడు, ఆకలితో వచ్చాడు. ఎంత వచ్చాడు? చాలా ఆకలితో వచ్చాడు, అలసిపోయి వచ్చాడు, శక్తి లేదు, ఆకలి చాలా ఎక్కువగా ఉంది. అప్పుడు ఏం చేశాడు చూడండి. నేను అలసి ఉన్నాను, ఆ ఎర్రగానున్న దానిలో ఎదోము అనబడును. ఎదోము అంటే ఎర్రని. దేవునికి స్తోత్రం. ఈయన కూడా రంగు ఎర్రని వాడు అని రాయబడింది. మనం చూసినప్పుడు పుట్టినప్పుడు ఎలా ఉన్నాడట? ఎర్రని వాడు, ఎర్రగా ఉన్నాడు ఈయన. ఈ ఎర్రగా ఉన్న ఆయనకి ఎర్రగా ఏది కనబడితే అది ఆయనకి మహా ఇష్టం అన్నమాట. ఆయన ఎర్రగా ఉండడంతో కూర కూడా ఎర్రని కూర అక్కడ రెడీగా ఆయన ఉండేటప్పటికి దాన్ని చాలా ఇష్టపడుతున్నాడు. ఆకలితో ఉన్నాడు, అలసిపోయి ఉన్నాడు. కాబట్టి ఆ ఎర్రని కూరను చూసి నాకు కొంచెం పెట్టుము, నేను అలసిపోయి ఉన్నాను, ఆ ఎర్రగా ఉన్న దానిలో కొంచెం దయచేసి నాకు పెట్టుమని అడిగిను. అందుచేత అతని పేరు ఎదోము అనబడును. అందుకు యాకోబు నీ జ్యేష్ఠత్వము నేడు నాకు ఇమ్మని అడుగగా ఏసావు నేను చావబోచున్నాను కదా, జ్యేష్ఠత్వం నాకెందుకు అనిను. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఒకసారి రెండు చేతులు పైకి. హల్లెలూయా. చూడండి, అవతల వారు మైనస్ని కొంతమంది క్యాష్ చేసుకుంటూ ఉంటారు. లేదంటే అవతల వారు బలహీనతలను, అవతల వాళ్ళు మైనస్ని యువతల వారు కరెక్ట్ టైం చూసి వాడుకుంటూ ఉంటారు. అది ఏమాత్రము సరైనటువంటి విధానము కాదు. ఏమడుతున్నాడు యాకోబు? ఏమడుతున్నాడు? జ్యేష్ఠత్వముని ఆ కూర సమానమా? జ్యేష్ఠత్వమును ఆయన ఉండిన కూర సమానమా? జ్యేష్ఠత్వం అంటే ఇశ్రాయేలీల యొక్క చరిత్రలో జ్యేష్ఠత్వానికి చాలా విలువ ఉంది. జ్యేష్ఠత్వానికి చాలా విలువ ఉంది. కుటుంబంలో మొదటి పుట్టిన సంతానము జ్యేష్ఠుడు. ఆ జ్యేష్ఠుడికి కుటుంబంలో చాలా అధికారము ఉన్నది. తండ్రి తర్వాత అధికారం ఎవరు కలిగి ఉన్నారు? జ్యేష్ఠుడు కలిగి ఉన్నాడు. అంతేకాదు జ్యేష్ఠుడికి రెట్టింపు ఆస్తి ఇవ్వాలి. ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆజ్ఞ ఏంటంటే జ్యేష్ఠుడికి, ప్రథమ సంతానంగా ఉన్నటువంటి జ్యేష్ఠుడికి 2 భాగాలు ఇవ్వాలి ఆస్తిలో వాటా. తండ్రి ఎన్ని భాగాలు ఇవ్వాలి? 2 భాగాలు ఇవ్వాలండి. ఒకసారి చూద్దాం. ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయం 12వ వచనం. ద్వితీయోపదేశకాండము 21వ అధ్యాయం 12. లేదండి, ఒకసారి చదవండి అక్కడి నుంచి. చూడండి 15 నుంచి చదివితే
ఆ. ద్వేషింపబడిన దాని కుమారునికి తండ్రి తన ఆస్తి అంతట్లో రెట్టింపు భాగమిచ్చి వానినే జ్యేష్ఠునిగా వీడు వాని బల ప్రారంభము గనుక జ్యేష్ఠాధికారము ఎవరిదండి? మొదటిగా పుట్టినటువంటి సంతానం ఎవరైతే ఉన్నారో, జ్యేష్ఠుడిగా పుట్టినటువంటి ఆ సంతానము ఎవరైతే ఉన్నారో అతడికి అధికారము ఇవ్వబడింది కుటుంబంలో, పెద్దరికం ఇవ్వబడింది కుటుంబంలో. తండ్రి తర్వాత ఎవరు అధికారము కలిగి ఉంటారు ఆ కుటుంబంలో? జ్యేష్ఠ కుమారుడే అధికారము కలిగి ఉంటాడు. అంతేకాదు జ్యేష్ఠ కుమారుడికి బెనిఫిట్ ఏంటి అంటే రెట్టింపు భాగం ఇవ్వాలి ఆస్తిలో. జ్యేష్ఠ కుమారుడికి పెద్ద కుమారుడికి 2 వాటాలు ఇవ్వాలి. 4 కొడుకులుంటే మిగతా 3కి ఒక్కొక్క వాటే, కానీ ఈ యొక్క పెద్ద కుమారుడికి మాత్రం 2 వాటాలు ఇవ్వాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. అయితే జ్యేష్ఠత్వం యొక్క విలువను ఎవరు గ్రహించలేదు సరిగ్గాని? ఏసావు సరిగ్గా గ్రహించలేదు, కానీ జ్యేష్ఠత్వం యొక్క విలువను యాకోబు గ్రహించాడు. జ్యేష్ఠత్వాన్ని అడిగాడంటే ఎందుకు అడిగాడంటారు? ఎందుకు అడిగాడంటారు జ్యేష్ఠత్వాన్ని? చూడండి, 2 వాటాలు వస్తాయి. ఎందుకో ఏం వస్తాయి? 2 వాటాలు ఆస్తిలో 2 వాటాలు జ్యేష్ఠత్వము కలిగినటువంటి వాడికి. కానీ ఇప్పుడు చదివిన దాంట్లో మనం చూస్తే వేరే వాడు జ్యేష్ఠుడు అవడం అంటున్నాడు. ద్వేషింపబడిన అని భార్య అయినా, ప్రేమించబడిన దాని భార్య అయినా, 2 భార్యలు ఉన్నారట. 2 భార్యల్లో ఒక భార్యను భర్త ప్రేమిస్తున్నాడు, ఒక భార్యను ప్రేమించట్లేదు. ద్వేషించబడుతున్నటువంటి భార్య యొక్క కొడుకు ఒకవేళ జ్యేష్ఠుడిగా పుడితే అతడే జ్యేష్ఠుడు తప్ప, ప్రేమించబడినటువంటి వాడు తర్వాత పుట్టాడు, నాకు ఈ భార్య అంటే ఇష్టం కాబట్టి ఈ భార్యకు పుట్టిన మొదటి కొడుకు నాకు జ్యేష్ఠుడు కానీ అవునాడా? ఇప్పుడు చూడండి, ఇదే యాకోబు పిల్లల్లో ప్రేమించబడిన భార్య ఎవరు? యాకోబు ప్రేమించిన భార్య రాహేలు. రాహేలుకు పుట్టినవాడు ఎవరు? రాహేలుకు పుట్టిన మొదటి సంతానం ఎవరు? యోసేపు. యోసేపు జ్యేష్ఠుడయ్యాడా? యాకోబు సంతానంలో జ్యేష్ఠుడు ఎవరండి? యాకోబుకు పుట్టిన పిల్లల్లో రూబేను. ఎవరు? రూబేను జ్యేష్ఠుడు. కానీ రూబేనుకు బదులుగా జ్యేష్ఠత్వం యోసేపుకి ఇచ్చాడా? ఇవ్వలేదు. ప్రేమించబడిన భార్య రాహేలు కాబట్టి రాహేలుకు పుట్టిన ప్రథమ సంతానము యోసేపు కాబట్టి యోసేపే నా జ్యేష్ఠ కుమారుడు అని అన్నాడా? అనలేదు. ఎవరిని జ్యేష్ఠుడిగా చూశాడు? అతడు చనిపోయే వరకు రూబేన్నే జ్యేష్ఠుడిగా చూశాడు. నువ్వు నా పెద్ద కుమారుడువు, నీవే. దేవునికి స్తోత్రం కలుగు. భర్త యొక్క బలము ఎవరు? ఆ ప్రథమ సంతానము. కాబట్టి యోసేపు తన కుమారుల విషయంలో జ్యేష్ఠత్వాన్ని ఎవరికి ఇవ్వలేదు, కానీ యోసేపుకి ఇవ్వలేదు. కానీ యాకోబు తన విషయానికి వచ్చేటప్పటికి జ్యేష్ఠత్వాన్ని మాత్రం ఆయన తీసుకోవడం అనేది జరిగింది. అసలు జ్యేష్ఠత్వాన్ని తమ్ముడు లేదంటే ఇంకొకడు తీసుకోవడానికి కుదరదు. ధర్మశాస్త్ర ప్రకారంగా ఆ జ్యేష్ఠత్వాన్ని ఎవరు పడితే వారు తీసుకోవడానికి కుదరదు. జ్యేష్ఠత్వాన్ని ఇవ్వడానికి కూడా లేదు అవకాశం, అధికారం లేదు జ్యేష్ఠుడికి. తన జ్యేష్ఠత్వ అధికారాన్ని ఇంకొకడికి ఇవ్వడానికి అధికారం కూడా జ్యేష్ఠుడికి లేదు. ఇక్కడ 2 తప్పులు జరిగాయి. ఏంటంటే అన్నయ్య అయిన యాసావు తన జ్యేష్ఠత్వాన్ని ఇచ్చేయడం ఒక తప్పు అయితే, తమ్ముడైనటువంటి అతడు ఆ జ్యేష్ఠత్వాన్ని పొందుకోవడం కూడా కరెక్ట్ కాదు. ధర్మశాస్త్రంలో అయితే అది తప్పే, ధర్మశాస్త్ర ప్రకారంగా అయితే అది తప్పే. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే జ్యేష్ఠత్వపు హక్కుని ఇచ్చేయి అన్నాడు. ఆకలితో ఉన్నాడు, ఎర్రెర్రగా కూర అక్కడ రెడీగా ఆయన వండుతూ ఉన్నాడు, అలసిపోయి ఉన్నాడు, వండుకుని తిని ఇచ్చే ఆకలి తీర్చుకునేంత సమయము ఓపిక ఆయనకి లేదు. ఆ కూర నాకు కొంచెం పెట్టు, ఆ కూర పెడతాను,
నాకు ఒక 50 ఇవ్వి, లేదంటే ఒక 200 ఇయ్యి, 300 ఇయ్యి అనలేదు. లేదంటే నువ్వు ఈసారి తీసుకొచ్చిన వేట మాంసాన్ని నాకు ఇవ్వి అని అనలేదు. ఎక్కడ గట్టిసాడు? తినంగానే ఎక్కడ గట్టిసాడండి? నీ జ్యేష్ఠత్వపు హక్కును నాకు ఇస్తే ఈ కూర నీకు ఇస్తాను. దేవునికి స్తోత్రం. అందుకనే అన్నయ్య అంటాడు ఇంకోసారి, నన్ను 2 సార్లు మోసం చేశాడు, వాడి పేరు యాకోబు, మోసగాడు అని అర్థమిచ్చే పేరు వాడికి తగినదే, పేరుకు తగ్గట్టుగానే నన్ను 2 సార్లు మోసం చేశాడు అంటాడు. ఇంకోసారి మోసపోయినప్పుడు, ఇది మొదటిసారి, ఇంకోసారి కూడా మోసపోయినప్పుడు అంటాడు ఈ ఏసావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మోసగాడు కాబట్టి మోసమే చేస్తున్నాడు. ఏంటండి? మోసగాడుగా ఉన్నాడు కాబట్టి ఇలాంటి మోస పనులు చేశాడు కాబట్టి ఆయనకి ఫస్ట్లో ఏ పేరు వచ్చేసింది? మోసగాడు అన్న పేరు వచ్చేసింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. అయితే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, అవతలవాడి బలహీనతలను మనం వాడుకోవడం కరెక్ట్ కాదు. అవతలవాడి వీక్నెస్ని, అవతలవాడి మైనస్ని మనం ప్లస్లుగా మార్చుకోవడం కరెక్ట్ కాదు. ఆ పని లోకస్తులు చేస్తూ ఉంటారు. ఆ పని ఎవరు చేస్తారు? లోకస్తులు చేస్తూ ఉంటారు. కానీ మనం లోకస్తులం కాదు, మనము నీతిమంతులం, మనం యథార్థవంతులం, మనం న్యాయాన్ని ప్రేమించవలసిన వారం. కాబట్టి అవతల వారి మైనస్లు, అవతల వారి యొక్క వీక్నెస్లు, అవతల వారి యొక్క బలహీనతలు, అవతల వారి యొక్క అవసరతల్ని మనము సద్వినియోగం చేసుకోవడం కానీ, క్యాష్ చేసుకోవడం కానీ, మనకు అనుకూలంగా వాడుకోవడం కానీ దేవుడి దగ్గర అంగీకరించబడని ఒక తప్పు అవుతుంది. ఆ సమయానికి, ప్రస్తుతం ఆ టయానికి మనం ప్లస్ అయిపోవచ్చు, మనం వాడి మైనస్ని మనం ప్లస్గా మార్చుకుని మనం ప్లస్ అయిపోవచ్చు. కానీ దేవుడి దగ్గర మాత్రం, దేవుడి దగ్గర మైనస్లవే. మనం దేవుడి దగ్గర మైనస్సే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే ఇక్కడ ఆ కూరకు ఏం చేయమన్నాడు? నీ జ్యేష్ఠత్వపు హక్కు నాకు ఇచ్చేయి అన్నాడు. చదవండి తర్వాత. చూడండి, యాసావు ఎంత బుద్ధిహీనుడంటే, తన జ్యేష్ఠత్వపు యొక్క విలువను ఎరిగినవాడుగా లేడు. జ్యేష్ఠత్వపు హక్కు యొక్క ఆ గొప్ప ఆశీర్వాదము, ఆ విలువ ఎరిగినవాడుగా లేడు. అంతేకాదు, నేను చచ్చిపోయేలాగా ఉన్నాను. చచ్చిపోయాడండి యాసావు. అప్పుడు కేవలము శరీరం అలసిపోయింది, కేవలం శరీరంలో ఆకలి అనేది ఉంది, ప్రస్తుతం శరీరంలో శక్తి లేదు. అంత మాత్రాన నేను ఇంక చచ్చిపోయేలాగా ఉన్నాను కదా, ఈ కూర తినకపోతే నేను చచ్చిపోతాను, కాబట్టి ఇదిగో నువ్వు అడిగిన జ్యేష్ఠత్వం నీకు ఇచ్చేస్తున్నాను, ఆ కూర నాకు ఇయ్యి, నేను చచ్చిపోయేలాగా ఉన్నాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. నిజానికి చచ్చిపోతున్నప్పుడు కూడా తన జ్యేష్ఠత్వాన్ని ఇవ్వకూడదు అసలు. కానీ అతడు అక్కడ ఎలా ఉన్నాడో చూడండి. అందుచేత ఏసావు, నేను చావబోచున్నాను కదా, జ్యేష్ఠత్వము నాకు ఎందుకు? అమ్మివేయగా నాతో ప్రమాణం చేయి, నాకు మీద ఒట్టేసి, లేదంటే నాకు ఒట్టేసి ప్రమాణం చేసి చెప్పు, నీ జ్యేష్ఠత్వాన్ని నాకు ఇచ్చేస్తున్నానని చెప్పి అడిగాడు. అతడు యాకోబుతో ప్రమాణం చేసి అతని జ్యేష్ఠత్వమును అమ్మివేయగా చిక్కుడుగాయల వంటకమును ఏసావుకిచ్చెను. అతడు ఆ కూర, ఆ ఆహారాన్ని తిన్నాడు, తాగాడు, అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అట్లు ఏసావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించెను. స్తోత్రాలు చెప్దాం ఒకసారి, 2 చేతులు గట్టిగా చెప్దామా? హల్లెలూయా. కాబట్టి తన అన్నను మోసం చేసినటువంటి సందర్భము కనబడుతుంది. తన పేరుకు తగినట్టుగానే అతడు మోసగాడిగా ప్రవర్తించినట్లుగా కూడా మనకి ఇక్కడ కనబడుతూ ఉన్నది. సరిగానే చెల్లినది. నన్ను ఈ 2 సార్లు మోసపుచ్చెను, నా జ్యేష్ఠత్వమును తీసుకొనెను,
ఇప్పుడు వచ్చి నాకు రావలసిన దీవెనను తీసుకొనెను అని చెప్పి కోప్పడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, యాకోబు మొదట్లో ఎలా ఉన్నాడు? మోసగాడుగా ఉన్నాడు. ఎవరిని మోసం చేసిన వాడిగా ఉన్నాడు? తన సొంత సహోదరుణ్ణే మోసం చేసిన వాడిగా ఉన్నాడు. కానీ అతడు నమ్మకం విషయంలో, విశ్వాసం విషయంలో, భక్తి విషయంలో, దేవుడి విషయంలో మాత్రం చాలా యథార్థవంతుడుగా ఉన్నాడు. దేవుణ్ణి సేవించే విషయంలో, దేవుణ్ణి నమ్మి దేవుణ్ణి పూజించే విషయంలో చాలా యథార్థవంతుడిగా ఉన్నాడు. యాకోబు పుట్టకముందే యాకోబు హృదయములో దేవుడి స్థానం ఎలాగ ఉందో దేవుడికి తెలుసు. అందుకనే యాకోబుని దేవుడు ప్రేమించాడు. యాసావు పుట్టకముందే యాసావు దేవుడి విషయంలో ఎలాగుంటాడో దేవుడికి తెలుసు. అందుకే యాసావును ద్వేషించాడు. దేవుడి విషయంలో యథార్థంగా ఉండడు అని దేవుడు గుర్తించాడు. పుట్టకముందే దేవుణ్ణి భయభక్తులతో సేవించడు అని గుర్తించాడు. దేవుని ఆజ్ఞలను అనుసరించి జీవించేవాడిగా ఉండడు అని దేవుడు ముందే గుర్తించాడు. చూడండి, పిల్లల యొక్క జీవిత విధానం, పిల్లల యొక్క క్రియలు, పిల్లల యొక్క పనులు, పిల్లల యొక్క అలవాట్లు, పిల్లల యొక్క మనస్తత్వాలు, వాళ్ళు పుట్టి పెద్దవారు అయిన తర్వాత అవన్నీ వాళ్ళు చేయడం మొదలుపెట్టిన తర్వాత అప్పుడు తల్లిదండ్రులకు అర్థమవుతుంది పిల్లల గురించి. కానీ దేవుడికి ఎప్పుడు అర్థమవుతుంది? పుట్టక ముందే. ఎందుకంటే పుట్టించేవాడే దేవుడు. కాబట్టి మనం ఇంకా తల్లి గర్భంలో పుట్టకముందే ఎవడి జీవితం ఎలా ఉంటుందో దేవుడికి తెలుసు. ఎవడి హృదయం ఎలాగుంటుందో దేవుడికి తెలుసు. ఎవడి విశ్వాసం ఎలా ఉంటుందో దేవుడికి తెలుసు. ఎవడి క్రియలు ఎలాగుంటాయో దేవుడికి తెలుసు. ఎవరి యొక్క బ్రతుకు ఎలాగుంటుందో, ఎవరి నడవడికి ఎలాగుంటుందో, ఎవరి స్వభావం ఎలాగుంటుందో దేవుడికి తెలుసు. పరిశుద్ధుడిగా ఎవడుంటాడో, పాపాత్ముడిగా ఎవడుంటాడో దేవుడికి తెలుసు. దేవుడికి తెలుసు. ఉత్తినే ద్వేషించలేదు దేవుడు. ఉత్తినే ద్వేషించలేదండి దేవుడు. అసలు ఒకరిని ద్వేషించడం, ఒకరిని ప్రేమించడం అనేది జరగదు. కానీ వీళ్ళిద్దరి విషయంలో దేవుడు అతన్ని ద్వేషించడానికి గల కారణం ఏంటి? యాసావు జీవితం ఎలాగ ఉంటుందో దేవుడికి ముందే తెలిసింది. కాబట్టి దేవునికి స్తోత్రం కలుగునుగా. యాసావులో మంచి అన్నది ఏదైనా చూపించగలమా? యాసావులో మంచి అనేది ఏదైనా చూపించగలమా? యాసావులో చూపించలేమండి. సరైన విశ్వాసం, సరైన భక్తి, సరైన నమ్మకం దేవుడి మీద కలిగి లేడు. రెండోది, తండ్రి యొక్క ప్రేమను కొట్టేయాలని, తండ్రి యొక్క ఆశీర్వాదాలు కొట్టేయాలని, తండ్రి యొక్క దీవెనలన్నీ కూడా కొట్టేయాలని తండ్రికి ఇష్టమైన వేట మాంసాన్ని దుర్బుద్ధితో తెచ్చిపెడతా ఉన్నాడు. తండ్రికి ఇష్టడైతే తండ్రి యొక్క ఆశీర్వాదాలన్నీ కొట్టేయచ్చు. కానీ దుర్బుద్ధితో ఆ ఆశీర్వాదాల కోసం చాలా సంవత్సరాలే వేట మాంసం పెట్టాడు. కానీ కరెక్ట్గా ఆశీర్వాదాలు తండ్రి ఇచ్చే సమయానికి అతనికి దొరకలేదు. ఎవరికి? యాసావుకు దొరకలేదు. ఎవరికి దొరికే ఆశీర్వాదాలు? యాకోబుకు దొరికే. ఆ ఆశీర్వాదాలు నిజానికి ఎవరికి దొరకాలి? యాసావుకు దొరకాలి. కానీ దొరకలేదు. దేవునికి మన జీవితంలో ఏం జరిగినా మన హృదయ పరిస్థితిని బట్టే జరుగుతుంది. మన జీవితంలో ఎన్ని రకాలైన మార్పులు కనబడతాయో అన్ని రకాల మార్పులకు కారణం మన అంతరంగమే. మన అంతరంగాన్ని మనం అనుసరించి జీవిస్తున్న జీవితమే మన జీవితంలో జరిగే అన్ని రకాల పరిణామాలకు కారణంగా ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగా. పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. ఒక్క స్త్రీ కూడా దేవుడు వాక్య ప్రకారంగా ఇశ్రాయేలీయుల స్త్రీ కాదు. యాసావు పెళ్లి చేసుకున్న స్త్రీ అందరూ ఎవరు? అన్యులే. తెలుసు దేవుడికి తను ఇశ్రాయేలీయుల యొక్క జాతిలో వారిని చేసుకోవడని, అన్యురాళ్ళను పెళ్లి చేసుకుంటాడని దేవుడికి ముందే తెలుసు. అందుకే దేశించాడు. దుర్బుద్ధి అనేది అతనిలో ఉందని పార్షియాలిటీగా తండ్రి యొక్క ప్రేమను, తండ్రి యొక్క ఆశీర్వాదాన్ని, తండ్రి యొక్క దీవెనలను సొంతం చేసుకోవాలి, దానికోసం దుర్బుద్ధి కలిగి ఈ విధంగా వేట మాంసాన్ని తీసుకొచ్చి తండ్రికి పెడతాడు అన్న మనస్సు అతనికి ఉందని ఎవరికి తెలుసు? ముందే దేవుడికి తెలుసు. ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు.
తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకుంటాడు అన్న సంగతి కూడా అతను పుట్టకముందే దేవుడికి తెలుసు. జ్యేష్ఠత్వాన్ని పూటకూటి కోసం అని ఉంటుంది హెబ్రీలకు రాసిన పత్రికలో. చదవండి ఒకసారి 12వ అధ్యాయం 16-17 వచనాలు. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 16-17 వచనాలు. ఒక పూట కూటి కొరకు, అంటే ఒక పూట అన్నం కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏసావు వంటి ఎవరు? భ్రష్టుడు, వ్యభిచారి. ఏంటి ఏసావుకి దేవుడిచ్చిన సాక్ష్యాలు? భ్రష్టుడు, వ్యభిచారి. పుట్టకముందే అతడు భ్రష్టుడు అన్న సంగతి ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. పుట్టకముందే అతడు వ్యభిచారి అన్న సంగతి ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. పుట్టకముందే అతని యొక్క విలువలు, అతని యొక్క అధికారం యొక్క విలువ, జ్యేష్ఠత్వం యొక్క విలువ, అతని యొక్క ఇది విలువ, దాని విలువ గుర్తించలేని వాడిగా ఉంటాడని ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒక దేవుని జనులకు విరోధమైన ఒక జనాంగాన్ని తీసుకొస్తాడన్న సంగతి దేవుడికి తెలుసు. ఏసావు విషయంలో ఎదోము అనబడిన ఏసావులోంచి వచ్చిన సంతానం అందరూ ఎవరు? ఎదోమీయులు. వీళ్ళు ఏమయ్యారు? తర్వాత ఇశ్రాయేలీలకి శత్రువులు అయ్యారు. వీళ్ళు ఏమయ్యారండి? శత్రువులు అయ్యారు. ఈ విధంగా దేవుని ప్రజలకు ఒక విరోధమైన శత్రు జనాంగాన్ని ఈ లోకానికి తీసుకొస్తాడన్న సంగతి దేవుడికి తెలుసు. తండ్రికి తెలియదు, తల్లికి తెలియదు, తమ్ముడికి తెలియదు, కానీ ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. అందుకనే ఇన్ని మైనస్లు ఆయనలో ఉన్నాయి కాబట్టి దేవుడు అతన్ని ద్వేషించాడు, యాకోబుని ప్రేమించాడు. దేవునికి స్తోత్రం. ఇతడు బుద్ధి విషయంలో మొదట మోసగాడిగా ఉన్నా దేవుడి విషయంలో చాలా యథార్థవంతుడుగాను, విశ్వాసం విషయంలో చాలా గొప్పవాడుగాను ఉన్నాడు. భక్తి విషయంలో చాలా దేవుడికి ఇష్టడుగా ఉన్నాడు. దేవుడితో సహవాసం చేసే విషయంలో చాలా చూడండి, ఈయన ఇంట్లో ఉండి తల్లికి చేసినంతసేపు సహకారిగా ఉండడం అనేది జరిగిన, ఇంట్లో ఉండి దేవుడితో సహవాసం చేసేవాడు. ఎవరు? యాకోబు ఇంట్లో ఉండి ఏం చేసేవాడు? దేవుడితో సహవాసం చేసే. ఆయనకి దేవుడు ఏం లేదు. ఇంకా పొద్దున్న తెల్లారిందే బాణాలు అయ్యి పట్టుకుని వెళ్ళిపోవడం, రాత్రి వరకు చీకటి వరకు వేటాడడం, దొరికితే వేట మాసం పట్టుకురావడం, దొరకకపోతే అలసిపోయి ఇంటికి వచ్చి ఇదిగో తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకోవడం. దేవునికి స్తోత్రం కలుగు. ఇంక దేవుడితో సహవాసం చేసే అంత సమయం ఆయనకి లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందుకే యాసావు ఏమయ్యాడు? ద్వేషించబడ్డాడు. యాకోబు ఏమయ్యాడు? ప్రేమించబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును. పూటకూటి కోసం జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్న భ్రష్టుడు, పూటకూటి కోసం జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్న ఒక వ్యభిచారి దేవుడి దృష్టికి ఎలా కనబడ్డాడు? వ్యభిచారిగా కనబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మన జాతకాలు దేవుడికి మనం పుట్టకముందే తెలుసు. ఏంటండి? మన జాతకాలు పుట్టకముందే తెలుసు. సాధారణంగా పుట్టిన తర్వాత పుట్టినోళ్ళు జాతకాలు ఎట్టుకెళ్ళి పంతుళ్ళకి చూపించి ఆ జాతకాలు రాయించి అంటే ఆడేమో ఏదో నోటుకొచ్చింది చెప్పేస్తాడు. వీడు అలాగ ఎగిరిపోతాడు, వీడు ఇలా పోతాడు, లేదంటే ఆడు అలా పోతాడు, వీడు ఇలా. కానీ ఆడు చెప్పిన దానికి వ్యతిరేకంగా జరిగితే వీడు ఎలా పైకి వెళ్ళిపోతాడు అన్నవాడు కింద పోతాడు, వీడు ఇలా కింద పోతాడు అన్నవాడు అలా పైకి వెళ్ళిపోతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. చూడండి, మనిషి జాతకం మనిషి చెప్పలేడు. మనిషి జాతకం మనిషి చెప్పలేడు. ఎందుకంటే వాడి జాతకమే వాడికి తెలియదు. ఇంక నీ జాతకం నా జాతకం ఎలా చెప్పగలడు? మనిషి యొక్క జీవిత చరిత్ర అంతా ఎరిగినవాడు ఎవరు? మనం పుట్టకముందే మన జీవితం ఎలాగుంటుందో తెలిసినవాడు ఒకే ఒక్కడు. ఎవరు? మనల్ని పుట్టించినవాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మోసగాడైనటువంటి యాకోబు తన యొక్క అన్నను మోసం చేసి జ్యేష్ఠత్వాన్ని సంపాదించుకున్నాడు. తన అన్నను మోసం చేసి తన అన్న యొక్క బలహీనతను ఆసరాగా తీసుకుని జ్యేష్ఠత్వపు హక్కును సంపాదించుకున్నాడు.
అయితే ఇందులో దేవుడికి నచ్చింది ఏంటంటే జ్యేష్ఠత్వపు హక్కు యొక్క విలువ యాకోబు గుర్తించాడు. అది దేవుడికి ఇక్కడ ఇలా మోసం జరిగినా దేవుడు ఎందుకు అంగీకరించాడంటే, దేవుడు ఎందుకు యాకోబుని శిక్షించకుండా వదిలేశాడంటే జ్యేష్ఠత్వం యొక్క హక్కు యొక్క విలువ యాకోబు గుర్తించాడు, కానీ ఆ జ్యేష్ఠత్వం కలిగినవాడు గుర్తించలేదు. ఎవరండి? జ్యేష్ఠత్వపు హక్కు ఉన్నవాడు గుర్తించలేదు. తండ్రి ఆశీర్వాదాలు వస్తాయి జ్యేష్ఠుడికి, ఆ ఆశీర్వాదాలు నాకే రావాలని ఆ విలువ గుర్తించాడు. తండ్రి వాగ్దానాలు, లేదంటే అబ్రహాముతో చేసిన వాగ్దానాలన్నిటికీ కూడా వారసులుగా ఉన్నారు కాబట్టి ఆ వాగ్దానాల్లో విలువ తెలిసిన వాడుగా ఉన్నాడు. ఎవరో అందుకనే అతడు మోసం చేసి దాన్ని సంపాదించుకున్న దేవుడు ఏం చేశాడు? అతనికి ఏ విధమైన శిక్ష విధించలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సరే, తర్వాత చూద్దాం. 27వ అధ్యాయము 1 నుంచి చదువుదామా? 27వ అధ్యాయం. నా కొరకు వేటాడి మాంసము తెమ్ము. తెమ్మని చెప్పాను. వింటిని. అతడు ఆ ఆహారాన్ని తిని నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆ ఆశీర్వాదాలు నీకు లభిస్తాయి. ఆ ఆశీర్వాదాలు నీ అన్న పొందుకోకుండా ఆశీర్వాదాలు నువ్వే పొందుకోవాలి. రాజకీయాలు నేర్పించేవారు ఎవరండి పిల్లలకి? ఎవరండి? పిల్లలకి తెలియదు పాపం, ఏ రాజకీయం తెలియదు. పిల్లలకి తెలియని రాజకీయాలు తల్లిదండ్రులే నేర్పిస్తూ ఉంటారు. పిల్లలకు తెలియని చెడు, పిల్లలకు తెలియని పార్షియాలిటీ, పిల్లలకు తెలియని కపటం, ఇవన్నీ ఎవరు నేర్పిస్తారో తెలుసా? తల్లిదండ్రులే నేర్పిస్తారు. ఏంటండి? తల్లిదండ్రులే నేర్పిస్తారు, కానీ సరైనటువంటి విధానము కాదు. చూడండి, ఇక్కడ మనం చూస్తే 27వ అధ్యాయం 1 నుంచి చదివితే, ఇస్సాకు వృద్ధుడై అతని కన్నులకు మందదృష్టి కలిగినప్పుడు అతడు తన పెద్ద కుమారుడు అయిన ఏసావుతో, నా కుమారుడా అని అతన్ని పిలువగా, అతడు చిత్తము నాయనా అని అతనితో అన్ను. అప్పుడు ఇస్సాకు, ఇదిగో నేను వృద్ధుడను, నా మరణ దినము నాకు తెలియదు, కాబట్టి నీవు దయచేసి నీ ఆయుధములైన నీ అంబుల పొదను నీ విల్లును తీసుకుని అడవికి పోయి నా కొరకు వేటాడి మాంసము తెమ్ము. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇదిగో ముసలోడైపోయాడు, మరణదినం ఎప్పుడు వచ్చేస్తుంది, ఎప్పుడు చచ్చిపోతానో తెలియదు నాకు అంటున్నాడు. ఇది కూడా చూపు కూడా మందగించింది. అయితే ఏమంటున్నాడు? వెళ్ళి నా కోసం వేట మాంసాన్ని తీసుకునిరా. నీ ఆయుధాలు ఏవైతే ఉన్నాయో అవి తీసుకుని వెళ్ళి వేట మాంసాన్ని నా కోసం తీసుకొచ్చి నాకు పెడితే నేను దాన్ని తిని నేను ఆశీర్వదిస్తాను. దేవునికి స్తోత్రం కలుగు. విచిత్రం ఏంటంటే, మీరు బైబిల్ కరెక్ట్గా చదివారో లేదో, ఇప్పుడు చచ్చిపోవడానికి రెడీగా ఉన్నాను, నాకు గుమ్మిన ఆహారం పెట్టేస్తే ఆ వేట మాంసం తినేసి నిన్ను ఆశీర్వదించి చచ్చిపోతాను అన్నవాడు మళ్ళా యాకోబు అక్కడి నుంచి రిటర్న్ వచ్చే వరకు కూడా బతికి ఉన్నాడు. ఏంటండి? యాకోబు వెళ్ళిపోయాడు కదా,
మళ్ళా రిటర్న్ ఎన్ని సంవత్సరాలకు వచ్చాడు? ఏంటండి 21వ సంవత్సరంలో వచ్చాడు. 21 సంవత్సరానికి ఇంకా బతికే ఉన్నాడు ఇస్సాకు. ఇప్పుడే చచ్చిపోతాడు అన్నట్టుగా చెప్పాడు. ఇప్పుడే చచ్చిపోతానన్నట్టుగా వేట మాంసం తినాలన్న కోరిక తీర్చేసుకోవాలనుకున్నాడు. ఇప్పుడే చచ్చిపోతానన్నట్టుగా వెళ్ళి వేట మాంసం తీసుకురారా, నేను తినేసి నిన్ను ఆశీర్వదించి చచ్చిపోతాను. పోయాడా? మరి పోయాడా? దిక్కుమాలి కోరికలన్నీ తల్లిదండ్రులకు వచ్చి ఆ దిక్కుమాలి కోరికలన్నింటినీ పిల్లల మీద రుద్ది వాళ్ళని దిక్కుమాలిగా చేసేస్తూ ఉంటారు. ఎవరు? దేవునికి. చూడండి, మన ఇష్టాలు మన పిల్లలు కూడా ఇష్టపడాలని ఎప్పుడూ అనుకోకూడదు. ఎవరి ఇష్టం వారిది, ఎవరి మనస్సు వారిది, ఎవరి హృదయం వాళ్ళది. చాలామంది తల్లిదండ్రులు శాడిస్టులుగా ప్రవర్తిస్తూ ఉంటారు. వాళ్ళ ఇష్టాలు పిల్లల మీద రుద్దుతూ ఉంటారు. ఆ తండ్రికి ఇష్టమైంది తన పిల్లలకు కూడా అదే ఇష్టం అవ్వాలంటాడు. లేదంటే ఆ తల్లికి ఇష్టమైంది ఆ వీళ్ళ పిల్లలకు కూడా అదే ఇష్టం అవ్వాలంటాడు. అలా ఎలా కుదురుతుంది? ఎవరి మనసులు వాళ్ళే, ఎవరి ఆలోచనలు వాళ్ళే, ఎవరి హృదయాలు వాళ్ళే, ఎవరి తలంపులు వాళ్ళే, ఎవరి ఉద్దేశాలు వాళ్ళే, ఎవరి నిర్ణయాలు వాళ్ళే. ఒకేలాగా ఏది జరుగుతుంది? దేవునికి స్తోత్రం. మన ఇష్టాలు మన వరకునే, మన పిల్లల ఇష్టాలు వాళ్ళ జీవితంలో వాళ్ళ ఇష్టాలు నెరవేరడం అనేది జరుగుతుంది. కానీ ఆ పిల్లలు ఆ ఇష్టాల విషయంలో వాళ్ళ సొంత నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. కానీ దేవుడిని నమ్ముకున్నటువంటి వారు దేవుని చిత్తమును గ్రహించుకుని వాళ్ళ ఇష్టాలను దేవుని ఇష్టంతో ఏం చేసుకోవాలి? కలుపుకుంటే వాళ్ళు ఆశీర్వదించబడతారు. లేదు వాళ్ళు అలాగే అంటే వాళ్ళు ఏం చేయలేం మనం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే ఇప్పుడు చచ్చిపోతాడు అన్నట్టుగా మాట్లాడిన వాడు ఇంకా 21 సంవత్సరాల పైనే బతికాడు. ఇంకో 25 ఏళ్ళు ఎంతో బతికాడు. మళ్ళీ ఆయన రిటర్న్ వచ్చిన తర్వాతే చచ్చిపోయాడు ఈయన. ఆ అన్నదమ్ములు ఇద్దరూ కలిసే పాతి పెట్టారు ఈయన్ని. ఎవరిని? ఇస్సాకును. కాలం నిండిన వృద్ధుడై ప్రాణం విడిచి మృతి పొంది చేర్చబడిను. అతని కుమారులైన యాసావు, యాకోబు అతన్ని పాతిపెట్టిరి. దేవునికి స్తోత్రం కలుగును. ఈరోజు ఈయనకి ఈ మాంసం తినాలన్న కోరిక వచ్చి చచ్చిపోతాను, ఇంక చచ్చేలాగా ఉన్నాను, నాకు మాంసం తెచ్చిపెట్టు, నిన్ను ఆశీర్వదిస్తాను అనే ఆ రౌట్లో పెట్టకపోతే అసలు అక్కడ ఆ భార్య ఆ మోసం చేయకపోయిను, రెండో కుమారుడు ఆ మోసం చేయకపోయిను, పెద్ద చరిత్ర జరిగింది కదా, ఆ చరిత్ర ఏమి జరగకపోవును. దేవునికి స్తోత్రం కలుగు. చూడండి, కొన్ని విషయాల్లో తర్వాత జరిగే పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయో మనకి తెలియదు. మనకేమన్నా భవిష్యత్తు తెలుసా ఎడిసా? కానీ కొన్ని పనులు మనం చేసినప్పుడు దాని పరిణామాలు తర్వాత ఎంత దూరం వెళ్తాయో, ఎన్ని అనర్థాలు జరుగుతాయో, ఎంత నష్టం కలుగుతుందో, ఎంత సమస్య దాని వల్ల వస్తుందో మనకి తెలీదు. తాత్కాలికంగా అప్పుడే మనం అలాగ అడుగులు వేసేస్తూ ఉంటాము. కానీ ఆ అడుగులు తర్వాత చాలా అనర్థాలకు దారితీస్తూ ఉంటాయి ఒక్కోసారి. అందుకనే అడుగులు ఆచితూచి వేయాలి. అందుకనే దేవుడి చిత్తములో మనము అడుగులు వేసేలాగున ప్రతి అడుగు వేసే ముందు దేవుని చిత్తము కనిపెట్టుకోవాలి. అడుగు వేసే ముందు ఏం కనిపెట్టుకోవాలి? దేవుని చిత్తం కనిపెట్టుకుని దేవుని చిత్తమైతే అడుగులు వేయాలి తప్ప మనం నచ్చినట్లుగా మనం అడుగులు వేసేసి తర్వాత దేవుడా అంటే ఆయన ఏం చేస్తాడు? దేవునికి మహిమ కలుగునుగాక. అయితే ఇక్కడ అంటున్నాడు, నువ్వు వెళ్ళి నా కోసం వేట మాంసం తీసుకొచ్చి నాకు పెట్టు, నేను చావక మునుపు నేను నిన్ను ఆశీర్వదించినట్లు నాకు ఇష్టమైన రుచిగల భోజ్యములను సిద్ధపరిచి నేను తినుటకై నా యొద్దకు తెమ్మని చెప్పును. నువ్వు వేట మాంసం తెస్తే నేను తినేసి నేను నిన్ను ఆశీర్వదిస్తాను. మరి అదేనేటండి తండ్రి? ఏంటండి తండ్రి అంతేనా? తండ్రి ఒకడినే ఆశీర్వదించాలా? ఈయనకి ఎంతమంది పిల్లలు? మరి తండ్రి ఎంతమందిని ఆశీర్వదించాలి? ఇద్దరిని ఆశీర్వదించాలి. చచ్చినా బతికినా సరే ఏం చేయాలి? ఇద్దరిని ఆశీర్వదించాలి. కానీ ఏమంటున్నాడు? వెళ్ళి ఏట మాంసం తీసుకొచ్చి నాకు పెట్టు, తినేసి నిన్ను ఆశీర్వదించి చచ్చిపోతాను. ఏంటి? నిన్ను ఆశీర్వదించి చచ్చిపోతాను. దేవునికి స్తోత్రం.
అసలు యాకోబు మోసగాడు అవడానికి కారణమే తల్లిదండ్రులు. యాకోబు మోసగాడు అవడానికి కారణం ఎవరండి? తల్లిదండ్రులు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈయన విధానం ఈయనదైతే ఆవిడ విధానం ఆవిడది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇంట్లో ఉండి పనులు చేసి పెడుతున్నాడు, వంట చేసేటప్పుడు ఇంటి పనులన్నీ సహాయం చేస్తున్నాడని ఆయన్ని ప్రేమించింది ఎవరు? రెబ్కా గారు. నాకు ఇష్టమైన వేట మాంసాన్ని తీసుకొచ్చి ఎప్పటికప్పుడు పెట్టి నా కోరిక తీరుస్తున్నాడు, నాకు నచ్చినట్లుగా ఆహారం పెడుతున్నాడని ఆయనేమో ఆయన్ని ప్రేమించడం మొదలుపెట్టాడు. దేవునికి స్తోత్రం. నేను చెప్పిన చదువు చదివావు కాబట్టి నువ్వంటే నాకు ఇష్టం, నేను చెప్పిన చదువు చదవలేదు కాబట్టి నువ్వంటే నాకు ఇష్టం లేదు, నువ్వు నాతో మాట్లాడడానికి వీల్లేదు, నువ్వు నా దగ్గర రావడానికి వీల్లేదు, నువ్వు నన్ను ఫీజుకి డబ్బులు అడగడానికి వీల్లేదు అంటే అది కరెక్టా? తండ్రి తల్లి కరెక్టా? దేవునికి స్తోత్రం కలుగును. ఇద్దరు కొడుకుల కంటే ఇద్దరు ఒకలాగా రూపంలోనూ ఉండరు, గుణగణాల్లోనూ ఉండరు, లేదంటే క్రియల్లోనూ ఉండరు. మనస్తత్వాలు కూడా ఇద్దరయ్యే రెండు వేరు వేరు రకాలుగా ఉంటాయి. కానీ ఎలా కుదురుతుంది? మనకి ఒకేలాగా ఉండాలంటే ఎలా కుదురుతుంది? దేవునికి తినే ఆహార విషయంలో ఈడికొకటి ఇష్టం, ఆడికొకటి ఇష్టం. అవునా? ఒకడేమో నీసి బాగా ఈ అసావులాగా నీసి బాగా తినేవాడుగా ఉంటాడు. ఒకడేమో అసలు నీసి అంటే ఇష్టం ఉండదు, పప్పు చారు, పులిహార ఇలాంటివి అంటే బాగా శాకాహారిగా ఉండడం ఇష్టపడతారు. అవి వాళ్ళ అంతరంగంలో చిన్నప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి అవి అలాగే ఉంటాయి. ఇంకా వాటిని మనం ఏమీ చేయలేం. తల్లి తండ్రి ఎవరైనా సరే వారి ఇష్టాలను పిల్లల మీద రుద్దడం కరెక్ట్ కాదు. తల్లి తండ్రి ఎవరైనా సరే వారి ఉద్దేశాలు, వారి నిర్ణయాలు పిల్లలు ఖచ్చితంగా చెయ్యాలి అని చెప్పడం మంచి ఏదైతే ఉందో ఆ మంచి చెప్పడం వరకునే మన ధర్మం. కానీ ఆ మంచి రూట్లో ప్రయాణం చేయించాలి అంటే అది అంత సులువైన విషయము కానే కాదు. ఎందుకంటే ఇస్సాకు రెబ్కా ఇద్దరు మంచోళ్ళే, కానీ వాళ్ళకి పుట్టిన పిల్లల్లో ఒకడు రూట్ అంతా వేరేగా ఉంది. యాసావుది. యాకోబు దొక్కులాగా ఉంది, యాసావు దొక్కులాగా ఉంది కదా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, నువ్వు తీసుకొచ్చి నాకు పెడితే నేను తినేసి ఏం చేస్తాను? నిన్ను ఆశీర్వదించి ఆ తర్వాత చచ్చిపోతాను. నేను ఆశీర్వదించినట్లు నాకు ఇష్టమైన రుచిగల భోజ్యములను సిద్ధపరిచి నేను తినుటకు తెమ్మని చెప్పాను. ఇస్సాకు తన కుమారుడికి యాసావుతో ఇట్లు చెప్పుచుండగా రెబ్కా వినుచుండెను. యాసావు వేటాడి మాంసం తెచ్చుటకు అడవికి యాసావుతో తండ్రి అయినటువంటి ఇస్సాకు మాట్లాడిన మాటలన్నీ తలుపు వెనకాల దాక్కుని ఎవరున్నారండి? ఆడవాళ్ళకి అదే కదా అలవాటు. ఏంటండి? ఆడవాళ్ళకి అలవాటు అదే కదా కాదా? ఏంటండి? ఆడవాళ్ళకి మీకు లేదేమో కానీ చాలామంది ఆడవాళ్ళకి అటువంటి అలవాట్లు ఉంటాయి. ఆ తలుపు వెనకాల అతను కనబడకుండా దాక్కుని విన్నదే అక్కడ వచ్చింది అంతాన్ని. అది వినడం వల్లే పెద్ద చరిత్ర జరిగింది. ఆ మాటలు ఆవిడ వినకపోతే ఏమీ తెలియకపోను, రెబ్కాకి ఏమీ అవ్వకపోను. కానీ పెద్ద మోసం తర్వాత జరిగింది అంటే ఎవరి వల్ల? అన్ని రకాల నష్టాలకు చాలా ఎక్కువ శాతం కారకులుగా ఎవరుంటారండి? ఆడవాళ్లే ఉంటారు. రకరకాల నష్టాలు, రకరకాల కష్టాలు, రకరకాల సమస్యలు దేనికైనా ఎవరు కారకులుగా మెయిన్ శాతం ఎక్కువ పర్సంటేజ్ స్త్రీలే ఉంటారు. ఎందుకంటే స్త్రీలు అంటే దుష్టుడికి బాగా ఇష్టం. ఎవడికి? దుష్టుడికి బాగా ఇష్టం. వీళ్ళు బలహీనమైన వారని, తెలివితేటలు లేని వారని, బుర్ర లేని వారని, బుద్ధి లేని వారని, జ్ఞానం లేని వారని, సులువుగా మనం వేసిన గేలానికి దొరికిపోతారని దుష్టుడికి బాగా తెలుసు స్త్రీల విషయంలో. అందుకనే ఫస్ట్ స్టార్టింగ్ ఎవరితో మొదలు పెడతాడు? స్త్రీలతోనే మొదలు పెడతాడు. ఆమె రహస్యంగా తండ్రి కొడుకుతో చెప్పిన మాటలు విన్న తర్వాత ఒక ఆలోచన వచ్చేసింది, ఒక దురాలోచన. ఏంటి ఆలోచన? ఈ తండ్రి ఇచ్చే ఈ ఆశీర్వాదాలు యాసావుకు దొరకకూడదు,
ఎవరికి దొరకాలి? యాకోబుకి దొరకాలి. ఆయన కొడుక్కి దొరకకూడదు, నా కొడుక్కే దొరకాలి కదా, అంతేనా? అక్కడ ఆయనేమో ఆయన కొడుకు ఏసావు, యాకోబేమో ఈవిడ కొడుకు. దేవునికి స్తోత్రం కలుగు. కాబట్టి నా కొడుక్కే ఆశీర్వాదాలు దొరకాలి. అక్కడ యాకోబు ఉన్నాడా? అప్పుడు ఆ ప్లేస్లో ఉన్నాడండి. యాకోబుకి ఇదంతా తెలుసా? యాకోబు తర్వాత అంత మోసం చేశాడు కదా, దానికి కారణం యాకోబా లేదంటే యాకోబు తల్లా? ఏంటండి, కథ అంతా నడిపించింది ఎవరు? తెర వెనకాలండి కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం అంతా ఎవరిదండి? రెబ్కా గారిది. ఎవరిది? రెబ్కా గారిది. కొండట్టుకుని నీళ్ళు అట్టుకుని వచ్చినప్పుడు చాలా తింగరది అనుకున్నాం కదా, ఏంటండి? కొండట్టుకుని నీళ్ళు అట్టుకుని ఒంట్లకి నీళ్ళు వేసినప్పుడు చాలా తింగరది అనుకున్నారు. రెబ్కా చాలా అమాయకురాలు అనుకున్నారు. లేదంటే దేవుడి చిత్త ప్రకారంగా ఇస్సాకును పెళ్లి చేసుకున్నప్పుడు చాలా మంచిది అనుకున్నాం. కానీ ఇంతకీ కొంతకాలానికి తెలిసింది రెబ్కా అంతరంగం ఎలాగా ఉన్నదో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అన్నీ కొన్ని మంచి పనులు అన్నీ బాగానే చేస్తూ ఉంటాం, కానీ ఎక్కడో అక్కడ దేవునికి ఆయాసకరమైన పనులు కూడా మనం చేస్తూ ఉంటాం కదా. మంచి విధానంలో నడుస్తూనే ఉంటాం, కానీ ఖచ్చితంగా పురుషుడైనా స్త్రీ అయినా భర్త అయినా భార్య అయినా పిల్లలైనా ఎవరైనా సరే ఎక్కడో అక్కడ దేవునికి ఆయాసకరంగా అడుగులు వేస్తూనే ఉంటాం. ఎక్కడో అక్కడ అపవాదికి చోటిచ్చేస్తూ ఉంటాం. ఎక్కడో అక్కడ దుష్టుడి విధానంలో అడుగులు వేసేవారిగా మనం ఉంటాం. అది ఇంకా మన వీక్నెస్, ఇంకా దాన్ని ఇంక మనం ఏమీ చేయలేం. అయితే ఏముంది చదవండి. నా ఎద్దుకు తెమ్మని చెప్పిన ఇస్సాకు తన కుమారుడు యాసావుతో ఇట్లు చెప్పుచుండగా రెబ్కా విన్నది. సరే అని చెప్పి వెంటనే యాసావు గారు వేట మాంసం తేయడానికి అడవికి వెళ్ళాడు. అప్పుడు రెబ్కా చూచి నా కొరకు మాంసము తెచ్చి చెప్పగా వింటిని. చేసేదను. నిన్ను ఆశీర్వదించినట్లు. నాకు కావాల్సింది ఏంటంటే నీ తండ్రి యొక్క ఆశీర్వాదాలు ఎవరికి దొరకాలి? నీకే దొరకాలి, నువ్వే పొందుకోవాలి. ఆ ఆశీర్వాదాలకు నువ్వే వారసుడు అవ్వాలి. నీ అన్న అయినటువంటి యాసావు ఆశీర్వాదాలకు వారసుడు అవ్వకూడదు. ఆ ఆశీర్వాదాలు నువ్వే పొందుకోవాలి. ఎలాగా జ్యేష్ఠత్వాన్ని నొక్కేసావు, ఈ ఆశీర్వాదాలు కూడా నొక్కే నా కుమారుడా అని చెప్పి కథ రాసిచ్చిందండి. చూడండి, ఈయన జ్ఞానం బాగానే పనిచేస్తుంది. ఎవరికి? కానీ ఎవరికి పని చేయలేదు? రెబ్కాకి పని చేయలేదు. అవునా? అతడు తడువు చూస్తే నా శరీరం మీద రోమాలు ఉండవు అన్నయ్యలాగా, అతడి శరీరం అంతటా రోమాలు ఉంటాయి. ఎంత కంటి చూపు కనబడకపోయినా ఒకవేళ ఏ డౌట్ అన్నా వచ్చి ముట్టుకుని చూస్తే నా శరీరం మీద రోమాలు కనబడలేనప్పుడు అప్పుడు నేను యాకోబునని తెలిసిపోతే నా తండ్రి దృష్టికి నేను వంచకుడునుగా ఉంటాను. అప్పుడు నాకు ఆశీర్వాదం రాదు, కానీ ఏమొస్తుంది నా తండ్రి దగ్గర నుంచి? శాపం వస్తుంది కదా అమ్మ అంటే విందండి? వినలేదు. ఏముంది? ఒకవేళ అదంతా నువ్వు అనుకున్నట్టు జరిగితే ఆ శాపం నీ మీదకి రాదు, నా మీదకే వచ్చునుగాక. అలాగెలాగ వస్తుందండి? వస్తుంది? అలాగా వస్తుందా? మనం అనుకున్నంత మాత్రాన ఆశీర్వాదాలు శాపాలు మన ఇష్ట ప్రకారంగా మనకు రావు. రెండు కూడా ఎక్కడి నుంచి వస్తాయి? ఆశీర్వాదము శాపము కూడా ఎక్కడి నుంచి వస్తాయి?
దేవుని దగ్గర నుంచి వస్తాయి. మనం ఆశీర్వాదం కోరుకుంటున్నాం కాబట్టి శాపం రాకుండా ఆగిపోదు. లేదంటే శాపం వచ్చేలాగా చేసిన ఆశీర్వాదం రావాల్సిన సమయంలో ఆశీర్వాదం రాకుండా ఆగిపోదు. ఎవరికి ఎప్పుడు ఏది ఇవ్వాలో దేవుడికి బాగా తెలుసు. నువ్వు ఒకవేళ దొరికిపోతే నీ తండ్రి ఆశీర్వాదానికి బదులుగా నీ మీద శాపాలు పలికితే ఆ శాపాలు నీకు రావు కానీ నాకే వస్తాయి అంటుంది. కానీ అలాగే జరగదు. ఆ శాపం కనుక తండ్రి పెడితే ఎవరికి వస్తుంది ఆ శాపం? ఖచ్చితంగా యాకోబుకే వెళ్తుంది. నీకు బదులుగా ఆ శాపాన్ని నాకు వస్తుంది, నీకు బదులుగా ఆ శాపం నేను అనుభవిస్తాను అని అన్నా అది నిజము కాదు. వెళ్ళాడు. తల్లి ప్లాన్ ప్రకారంగా ఎక్కడి నుంచి వచ్చిందో అప్పటికప్పుడు ఇంత పెద్ద ప్లాన్ రెప్కా గారు. అందుకే ఆడవాళ్ళు నిజానికి బలహీనులు అంటారు కానీ చాలా చాలా చావు తెలివితేటలు బాగా పుష్కలంగా ఉన్నవారు ఎవరంటే భూప్రపంచంలో ఆడవాళ్లే. కానీ అందరూ అంటారు ఎరుబోగులోళ్ళు, ఆడవాళ్ళు అందరూ ఎరుబోగులోళ్ళు అంటారు. ఇది ఎరుబోగులు ఇవిడి ఎలా ఉందండి చూసారా ప్లాను? అప్పటికప్పుడు ప్లాన్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎరుబోగులోళ్ళకి రావండి ఇలాంటి ప్లాన్లు. ఎలాగొచ్చింది ప్లాను? వెళ్ళి మోసం చేసేయాలని, ఆశీర్వాదాలు తీసేసుకోవాలని వెళ్ళి వేటమాంసం తీసుకొచ్చేయాలని, ఆ వేటమాంసం తీసుకొచ్చిన తర్వాత మేకను తీసుకొచ్చి, అది అడవి మృగమా కాదు, ఇంతకీ దొడ్లో ఉన్న మేక తీసుకొచ్చి అడవి మాంసం అని చెప్పి మోసం చేసి వెంట్రుకలు మళ్ళీ అంటించేసుకుని, ఎంత పెద్ద ప్లాన్ అండి. ఏంటి అడవిలోకి వెళ్ళి వచ్చే లోపల కథ అంతా నడిపించింది ఎవరో? ఈ లెక్కన ఒకసారి రెప్కా గారి గురించి ఒకసారి ఆలోచిస్తే అలా ఏంటంటారు చెప్పండి ఒకసారి. ఏంటండి, ఆయన అడవిలోకి వెళ్ళి వెనక్కి వచ్చే లోపులో ఇంత పెద్ద కథ నడిపించిందే భార్య. మరి ఏమనాలి, ఏమనుకోవాలి? చూడండి, ఎప్పుడు దుష్టుడు వాడేసుకుంటాడో ఎవరికీ తెలియదు. భర్తనైనా భార్యనైనా పిల్లలైనా ఎప్పుడు దుష్టుడు వాడేసుకుంటాడో ఎవరికీ తెలియదు. ఎప్పుడు దుష్టుడి మనసు మనకు వచ్చేస్తుందో మనకు తెలియదు. ఎప్పుడు దుష్టుడి విధానంలో అడుగులు వేసేస్తామో మనకు తెలియదు. ఎప్పుడు దుష్ట తలంపులు దుష్ట ఆలోచనలు ఆ సమయానికి ఎవరికి వస్తాయి ఎవరికీ తెలీదు. మన విషయానికి మన ఆలోచనకి అది మంచి అవుతుంది, కానీ ఇంతగా దేవుడి దృష్టికి చెడు అవుతుంది. మన విషయంలో మన ఆలోచనలో మన యొక్క విధానంలో అది ఆ సమయానికి నీకు మేలు చేయొచ్చు, కానీ దాని తర్వాత చాలా తీవ్రమైన కీడు దానివల్ల జరగచ్చు. దూరం ఆలోచించే లక్షణాలు మనుషులకి ఉండవు. తర్వాత జరిగే పరిణామాలు ఎలా ఉంటాయో విచారించేవాడు ఎవడో ఉండడండి. ఇలాగ నేను చేస్తే దీని తర్వాత వచ్చే పరిణామం ఎలాగుంటుంది అంత దూరం ఆలోచించేవాడు ఎవడన్నా ఉంటాడా? తాత్కాలిక లబ్ధి, తాత్కాలిక మేలు, తాత్కాలికంగా అప్పటికప్పుడు మేలు పొందామా, లబ్ధి పొందామా, ప్లస్ అయిందా లేదా, తాత్కాలికంగా నీ దుర్బుద్ధి వల్ల, తాత్కాలికంగా దురాలోచన వల్ల, తాత్కాలికంగా అప్పటికప్పుడు మేలు పొందొచ్చు, లబ్ధి పొందొచ్చు, కానీ దాని తర్వాత దాని ప్రతిఫలం చాలా దారుణంగా ఉండొచ్చు. దాని వల్ల వచ్చిన నష్టం చాలా కష్టంగా ఉండొచ్చు నువ్వు అనుభవించేటప్పుడు. కాబట్టి దూరం ఆలోచించాలి, న్యాయం ఆలోచించాలి. దుర్బుద్ధి ఉండడానికి వీల్లేదు, మోసపూరితమైన తలంపులు మనకు ఉండడానికి వీల్లేదు, పక్షపాతం మనకు ఉండడానికి వీల్లేదు. ప్రేమ విషయములో అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇటువంటివి చోటు చేసుకోవడానికి వీల్లేదు. తండ్రిలో కానీ తల్లిలో కానీ ఇటువంటివి చోటు చేసుకోవడానికి వీల్లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ తల్లిదండ్రుల వల్లే కదా కడుపును పుట్టిన ఇద్దరు పిల్లలు బద్ధశత్రువులు అయిపోయారు. ఎవరి వల్ల? వీళ్ళ వల్లే కదా పిల్లలు ఏమైపోయారు, ఒకరికొకరు శత్రువులు అయిపోయారు. దేవుని మహా కనికరం వల్ల తర్వాత మళ్ళీ మిత్రులు అయ్యారు. కానీ ఒకవేళ మిత్రులు అవ్వకపోతే ఏమోను? ఖచ్చితంగా దేవుడు కార్యం యాకోబు విషయంలో చేయకపోతే ఆ పెనుగులాట ప్రార్థన ఆయన చేయడం వల్ల దేవుడు కనికరపడి దేవుడు అక్కడ అన్న హృదయాన్ని మార్చాడు. కానీ ఒకవేళ అదేది జరగకపోతే ఈయన ఊళ్ళోకి రాగానే ఏమైపోను, పేక ఎగిరిపోయింది కదా.
ఎవరిదే? యాకోబుని చంపేసేవాడే చంపకపోయినా. 21 సంవత్సరాలు అన్నదమ్ముల మధ్యలో ఉండవలసిన ప్రేమ పోయి పగా ప్రతీకారాలు కలిగి వాళ్ళు అలాగ ఆయన అక్కడ ఈయన ఇక్కడ అలా పగలతో పెరిగారంటే దానికి కారణం దేవునికి స్తోత్రం. తల్లిదండ్రులు ప్రేమించాలి, కానీ పక్షపాతంతో కాదు. తల్లిదండ్రులు మంచి కోరాలి, కానీ దుర్బుద్ధితో లేదంటే దుర్మార్గపు విధానంలో అది దొరకాలని అనుకోవడానికి వీల్లేదు. న్యాయం ఉండాలి. ఏముండాలండి? న్యాయం. దేవుడు న్యాయవంతుడు. అలాగే దేవుని పిల్లలమైన మన విషయంలో ప్రతి దాంట్లోనూ కూడా ఏం కనబడాలి? దేవుడికి న్యాయం కనబడాలి, నీతి కనబడాలి, సత్యం కనబడాలి, కరెక్ట్ కనబడాలి, యథార్థత కనబడాలి. లేకపోతే మనం దేవుడి దృష్టికి దోషులం అయిపోతాం. లేకపోతే మన కుటుంబాలను మనమే భయంకరమైనటువంటి కోపతాపాలతో నిండిపోయేలాగా చేసుకుంటాం. లేదంటే పగలు ప్రతీకారాలతో వాళ్ళు చచ్చిపోయేలాగా ఇదైపోతాం. కాబట్టి మనము ఏదైనా సరే ఎలాగ ఆలోచించాలి? దేవుని ఆలోచనతో ఆలోచించాలి. తర్వాత వాడిని అద్దెకు తీసుకున్నాము. సొగసైన వస్త్రములు మరియు తన జ్యేష్ఠ కుమారుడు ఏసావునకు సొగసైన వస్త్రములు ఇంట తన యొద్ద ఉండెను గనుక రెబ్కా వాటిని తీసి యాకోబునకు తొడిగించి చర్మములతో అతని చేతులను మెడ మీద నునుపు భాగమును కప్పి ఎవరు చేశారండి? మొత్తం మేకప్ అంతా ఎవరు చేశారు? అన్నయ్య యొక్క వస్త్రాలు పట్టుకుని వచ్చింది తల్లి. అలాగే అన్నయ్య రోమాలు కరిగి ఉండేలాగా తడివి చూస్తే ఆ రోమాలు తండ్రికి కనబడాలని చెప్పి ఆ చర్మాన్ని ఒలిసి ఆ తోలుని తీసి ఇతను నునిపోయిన చర్మం అంతా కూడా ఆ యొక్క మేక చర్మాన్ని, రోమాలతో ఉన్న చర్మాన్ని కుమారుడికి అంటించేసింది తల్లి. మంచిదే. తండ్రి యొక్క, నా భర్త యొక్క ఆశీర్వాదాలు నా కొడుక్కి యాకోబుకి దొరకాలి అనుకున్నావు, మంచిదే. కానీ అది దొరకడం కోసం చేసిన పని, ఆ ఆశీర్వాదాలు దొరకడం కోసం చేసిన పని ఏమైంది? మంచిదా? విధానం. ఆ ఆశీర్వాదాలు యాకోబుకు దొరకడం కోసం నువ్వు వెళ్ళిన రూట్ కరెక్టా? చేసిన పని కరెక్టా? అడుగులు వేసిన అడుగులు కరెక్టా? అదంతా కూడా ఎవరు చూస్తున్నారు? అదంతా దేవుడికి తెలుసా లేదా? మోసగాడైన వాడు తను ఏదైతే మనం చేస్తామో అది మన నెత్తి మీదకే వస్తుంది అన్నట్టు మోసగాడైన యాకోబుకి మాంగారు కూడా మోసమే చేశాడు. మోసగాడు మోసపోవలసిందే. యథార్థవంతుడు యథార్థవర్తనుగానే జీవిస్తాడు. మోసగాడు ఏమయ్యాడు? తర్వాత ఆయన మోసపోయాడు. ఈయన అన్నను మోసం చేస్తే మాంగారు అల్లుడిని మోసం చేశాడు. దేవునికి స్తోత్రం. దేవుడి దగ్గర ఒక విధానం ఉందండి. ఎవడి క్రియలకు తగిన ప్రతిఫలం వాడికి ఎప్పటికప్పుడు అప్పుంచుకోకుండా దేవుడు అచ్చుంచుకోకుండా పంపించేస్తూ ఉంటాడు. ఎవడి దాన్ని ఆడినెత్తి మీదకే పంపించడం దేవుడికి బాగా అలవాటు. అవతల వాడు కీడు తలపెడితే ఆ కీడు మన్నెత్తి మీదకే పంపిస్తాడు దేవుడు. అవతల వాడికి హాని తలపెడితే ఆ హాని మన్నెత్తి మీదకే పంపిస్తాడు. అవతల వాడి కుటుంబానికి చెడు చేస్తే ఆ చెడు మన కుటుంబంలోనే జరుగుతుంది దేవుడి వల్ల. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి ఎప్పుడు ఇలాంటి ఆలోచనలు మనకు ఉండడానికి వీల్లేదు. అది కరెక్ట్ కాదు, అది సరైనటువంటి పద్ధతి కాదు. ఏమండి, తండ్రి పోనీ యాసావుకు తెచ్చాడు, మాంసం తెచ్చాడు, పెట్టేశాడు, తినేశాడు, యాసావుని ఆశీర్వదించేశాడు. ఆ తర్వాత వెళ్ళి ఇదిగో యాసావుకి ఒకడినే ఆశీర్వదిస్తున్నావు ఏంటి, ఇదిగో యాకోబును కూడా ఆశీర్వదించు అని భార్య తీసుకుని వెళ్తే ఆశీర్వదించడా ఏంటండి? చెప్పరే ఆడవాళ్ళు. ఎవరు నా ముఖం చూడలేదు, కోపం వచ్చేసింది ఏంటండి. యాకోబుని తీసుకెళ్ళి ఇదిగో పెద్ద కొడుకుని ఎలాగ ఆశీర్వదించావు, చిన్న కొడుకును కూడా ఆశీర్వదించు అంటే ఆశీర్వదించడండి. భర్త ఆశీర్వాదాలు కొడుక్కి కోరుకోవడం బాగానే ఉంది. అయితే దానికి వెళ్ళిన రూట్ బాగోలేదు.
ఆ రాంగ్ రూట్కి పనిష్మెంట్ ఎవరు అనుభవించారు? యాకోబు అనుభవించాడు. ఎక్కడండి? ఎక్కడ? దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ విధంగా అన్నయ్యను మోసం చేసి తమ్ముడికి ఆశీర్వాదాలు దొరికేలా చేసింది ఎవరు? యాసావు ఎవరికి పుట్టాడా? మరి అదేంటి? యాసావు ఎవరికి పుట్టాడండి? ఆవిడకేనా? ఇంకొక ఆవిడ ఎవరన్నా ఉందా? అందరికీ ఉన్నారు కానీ ఈయనకే లేరు. వీళ్ళ నాన్నగారికి 3-4 ఉన్నారు కానీ ఈయనకి మాత్రం కదా, ఇస్సాక్కి. కాబట్టి అయ్యో నా కొడుకే కదా, నాకు పుట్టినవాడే కదా, యాసావు కూడా నాకు పుట్టినవాడే, వాడు ఆశీర్వాదాలు పొందాలి, అలాగే నా చిన్న కొడుకు కూడా, రెండో వాడు కూడా ఆశీర్వాదాలు పొందాలి. ఇదిగో అతన్ని ఆశీర్వదించావు కదా, ఇతన్ని కూడా ఆశీర్వదించు అంటే ఆశీర్వదించడా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మన మేలు కోసం, మనకు ఉపకారం కోసం, మనకు మంచి కోసం, మనకి అక్కడ ప్రతిఫలం దొరకడం కోసం ఒకవేళ మనం రాంగ్ రూట్లో ప్రయాణం చేస్తూ ఉంటే కనుక దాని పర్యవసానం మనం అనుభవించక తప్పదు. మంచి జరగాలని కోరుకోవడం కరెక్టే, మేలు జరగాలని కోరుకోవడం కరెక్టే, మంచి ఫలం దొరకాలని కోరుకోవడం అన్నీ బాగానే ఉన్నాయి. కానీ దాన్ని సంపాదించుకోవడానికి నువ్వు వెళ్ళిన రూట్ రాంగ్ రూట్ అయితే తాత్కాలికంగా నీకు మేలు జరగచ్చు, తాత్కాలికంగా ఉపకారం జరగచ్చు, తాత్కాలికంగా లబ్ధి పొందొచ్చు. కానీ దాని తర్వాత వచ్చే నష్టం, దాని తర్వాత వచ్చే శిక్ష, దాని తర్వాత వచ్చే కష్టం నువ్వు తట్టుకోలేవు, భరించలేవు, సహించుకోలేవు, జీర్ణించుకోలేవు. ఎందుకంటే కింద మనం ఏం చేసినా చెల్లిపోయే కాలం కాదు. కింద మనం ఏం చేసినా దాన్ని దేవుడు చూసి చూడనట్టుగా ఉండేవాడు కాదు. దేవుని పిల్లలమైన మనము కింద ఏం చేస్తామో ప్రతీదీ దయనున్న దేవుడు చూస్తూనే ఉన్నాడు. భర్త ఏం చేస్తున్నాడో ప్రతీదీ దేవుడు చూస్తున్నాడు. భార్య ఏం చేస్తుందో ప్రతీదీ దేవుడు చూస్తున్నాడు. పెద్ద కొడుకు ఏం చేస్తున్నాడో ప్రతీదీ దేవుడు చూస్తున్నాడు. చిన్న కొడుకు ఏం చేస్తున్నాడో ప్రతీదీ చూస్తున్నాడు. కూతురు ఏం చేస్తుందో ప్రతీదీ దేవుడు చూస్తున్నాడు. ప్రతీదీ దేవుడు చూస్తున్నాడు. మన జీవితాల్లో జరుగుతున్న విషయాలు ప్రతి దాన్ని గమనిస్తున్నాడు. ప్రతి దాన్ని మన ఫైల్లో, మన పేరు మీద ఉన్న గ్రంథంలో ఫైల్ చేసేస్తున్నాడు. ప్రతి దానికి ప్రతిఫలాన్ని ఆయన ఇచ్చేవాడిగా ఉన్నాడు. ప్రతి వాడు వాని క్రియలను బట్టి ప్రతిఫలము అనుభవించవలసిందే. తల్లిదండ్రులు చేసిన తప్పులకు పిల్లలు ప్రతిఫలం, శిక్షలు అనుభవించకూడదు. పిల్లలు చేసిన పాపాలకు తల్లిదండ్రులు ప్రతిఫలం అనుభవించకూడదు. మనం దేవుని పిల్లలు, మనం అందరము లోకస్తులం కాదు, శరీర సంబంధులం కాదు, అపవాది సంబంధులం కాదు, దుష్టులం కాదు, దుర్మార్గులం కాదు, అన్యాయస్తులం కాదు, అక్రమార్కులం కాదు. ఎవరు? మనం పరిశుద్ధులు, యథార్థవంతులు, నీతిమంతులు. ఈ పేర్లన్నీ ఎందుకు మరి? ఆ పేర్లన్నీ ఎందులో కనబడాలి? మన ప్రతి అడుగులోనూ కనబడాలి. మనం చేసే ప్రతి పనిలోనూ ఆ నీతి, ఆ న్యాయం, ఆ యథార్థత, ఆ ధర్మం, ఆ సత్యం ప్రతి దాంట్లోనూ ఉండాలి. తాత్కాలిక లబ్ధి కోసం, తాత్కాలిక మేలు కోసం, తాత్కాలిక ఆశీర్వాదం కోసం, తాత్కాలికమైన ప్రయోజనం కోసం రాంగ్ రూట్లో మనం నడిస్తే చివరికి నష్టపోయేది మనమే. చివరికి కష్టాలు పాలయ్యేది మనమే. చివరికి మన పిల్లలే శాపగ్రస్తులు అయిపోతారు. చివరికి మన పిల్లలే మన పుణ్యమంట జీవితాంతం ఆ శాపాన్ని వారు అనుభవించవలసి వస్తుంది. నీ పిల్లలకి నువ్వు ఆస్తులు ఇవ్వకపోయినా పర్లేదు, అంతస్తులు ఇవ్వకపోయినా పర్లేదు, డబ్బు ఇవ్వకపోయినా పర్లేదు, మంచి భవిష్యత్తు ఇవ్వకపోయినా పర్లేదు, కానీ ఏ తల్లి తండ్రి వాళ్ళ పిల్లలకి వారి వల్ల శాపాన్ని మాత్రం తెచ్చిపెట్టకూడదు. ఏ తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లలకి శాపాలు తెచ్చిపెట్టకూడదండి. దేవుడి దగ్గర నుంచి శాపాలు రాకుండా ఉండాలంటే, మేలే ఆశీర్వాదాలే ఉండాలంటే ఎలాగ ఉండాలి మన అడుగులు? ఎలాగ ఆలోచించాలి? మనం ఎలాగ ప్రవర్తించాలి? ఎలాగ మనము జీవించాలి? వాక్యానుసారంగా, యథార్థంగా, నీతిగా, న్యాయంగా, దేవుడికి నచ్చిన విధంగా మనము అడుగులు వేయాలి, ప్రవర్తించాలి. తెలియని వాటిని మన పిల్లలకి నేర్పించకూడదు. తెలియని రాజకీయాలు, తెలియని కపటం, తెలియని పాపం, తెలియని అన్యాయం
మన పిల్లలకి మనము మన పార్షియాలిటీతో, మన యొక్క అధికమైన ప్రేమతో, లేదంటే మన దుర్బుద్ధితో, ఏదైనా దాంతో వాటిని బట్టి మన పిల్లలకి అవి నేర్పించకూడదు. అవి వాళ్ళకి అలవాటు అవ్వకూడదు. మనల్ని బట్టి, తల్లిదండ్రులను బట్టి పిల్లలు ఏమాత్రము దేవుడి దగ్గర శిక్షలు అనుభవించడానికి వీల్లేదు. ఏదేమైనా మరి ఆ రోజు ఆ విధంగా రెబ్కా ప్రవర్తించడము ఏమాత్రము కరెక్ట్ కాదు. కరెక్టా? ఏమాత్రము అది కరెక్ట్ కాదు. ఏదేమైనా దాని ప్రతిఫలాన్ని యాకోబు అనుభవించవలసి వచ్చిందా? యాకోబు అనుభవించవలసి వచ్చింది. దేవుడు పైనుంచి ప్రతి దానికి సేమ్ జీతము ఇస్తాడు అన్నది మాత్రం సత్యము. నేర్చుకుందాం ఇంకా తర్వాత విషయాలు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, పరమాత్ముడు అయిన దేవుడా, నీకు వందనాలు. ఇదిగో యాకోబు చరిత్రలో ప్రభువా నాయన, మేము తెలుసుకోవలసిన సత్యాలు, మేము తెలుసుకోవలసిన మర్మాలు, మేము గుర్తించవలసిన సంగతులు మేము గుర్తించలాగున మాకు బోధించు. మేము గుర్తించలాగున, గ్రహించలాగున, తెలుసుకునేలాగున మాకు నీ వాక్యాన్ని ఉపదేశించు. నీ యొక్క వాక్య సందేశాన్ని మాకు నేర్పించు ప్రభువా, నీకు వందనాలు. అయ్యా ఇదిగో ప్రభువా నాయన, ఆనాడు యాకోబు జీవితంలో జరిగిన ప్రతి పరిణామాన్ని మాకు నేర్పిస్తూ ఉన్నావు. అందులో మంచి మేము చూడాలి, అందులో చెడు మేము చూడాలి. అందులో దేవా తండ్రి మంచికి ఏం జరిగిందో ప్రతిఫలం, చెడుకేం జరిగిందో ప్రతిఫలం, అది కూడా మేము గుర్తించవలసినటువంటి అవసరం ఉన్నది ప్రభువా. అయ్యా మా తలంపులు, మా నిర్ణయాలు, మా ఆలోచనలు, మా యొక్క పిచ్చి ప్రేమలు ఎలాగ దేవా తండ్రి నష్టాలు తెచ్చిపెడతాయో, కష్టాలు తెచ్చిపెడతాయో కూడా మేము తెలుసుకోవాలి. స్వార్థపూరితమైన మనస్సులు ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తాయో మేము తెలుసుకోవాలి. పక్షపాతంతో కూడిన ప్రేమ ఎన్ని రకాల కష్టాలు తెచ్చిపెడతాదో మేము తెలుసుకోవాలి. మేము మా పిల్లలకి నేర్పించవలసినవి మంచివా చెడువా, మేము మా పిల్లలకి మంచి నేర్పిస్తున్నావా చెడు నేర్పిస్తున్నావా మేము తెలుసుకోవాలి. వాళ్ళకి తెలియని పాపాలు, తెలియని అపరాధాలు, తెలియని మోసాలు, తెలియని తప్పులు మా వల్ల వాళ్ళు చేయకూడదు ప్రభువా నాయన. మా వల్ల ప్రభువా, తల్లిదండ్రుల వల్ల పిల్లలు చేసుకోకూడదు నాయన. మా పిల్లలకి దేవా మేము ఉన్నంతకాలము నీ ఆశీర్వాదాలు దొరికేలాగా మేము ప్రవర్తించాలి తప్ప నీ శాపాలు వాళ్ళు పొందుకునేలాగా మేము ప్రవర్తించకూడదు నాయన. తల్లి తండ్రిగా ఉన్న ప్రతి వాడు గుర్తించుకోవాల్సినటువంటి విషయంతో, తల్లిదండ్రులుగా ఉన్న ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయాలు ప్రభా నాయన. కొన్ని కారణాలను బట్టి అయ్యా తండ్రి ఒక కారణాన్ని బట్టి పెద్ద కొడుకుని ఎక్కువగా ప్రేమించడం అనేది చూసాము. రెండవ కొడుకుని దేవా తండ్రి తల్లి అక్కడ ఒక కారణాన్ని బట్టి రెండవ కొడుకుని తల్లి ప్రేమించడం అనేది మేము చూస్తున్నాం తండ్రి నాయన. అలాగ కొన్ని కారణాలను బట్టి ప్రేమ ఎక్కువగా ఒకరి మీద చూపించడం, తక్కువగా ఒకరి మీద చూపించడం అది కరెక్ట్ కాదు. అది సరైన పద్ధతి కాదు. అది సరైన విధానం కాదు నాయన. ఆ విధానం నీ వాక్యంలో లేదు. ఆ విధానాన్ని నువ్వు చెప్పటం లేదు మాకు. ఇది కరెక్ట్ అయిన విధానం అని నువ్వు చెప్పటం లేదు నాయన. ఇది రాంగ్ విధానం అని చెప్తున్నావు నాయన. మేము దేవా తండ్రి నాయన, ఎలాగ ఈ భూమి మీద ఉండగా ఎలాగ ప్రతి విషయంలోనూ, ప్రతిసారి, ప్రతిరోజు, ప్రతి విషయంలోనూ ఎలాగ ప్రవర్తించాలో మాకు ఎప్పటికప్పుడు నువ్వే నేర్పించు నాయన. దుష్టుడు ప్రభువా మోసం చేస్తూ ఉంటాడు, దుష్టుడు పడగొట్టేస్తూ ఉంటాడు, దుష్టుడు హృదయాన్ని తిప్పేస్తూ ఉంటాడు, దుష్టుడు దుష్ట ఆలోచనలు పెట్టేస్తాడు, దుష్టుడి తంత్రాలు మా మీద బలంగా పనిచేసేస్తూ ఉంటాయి. వాటిని ఎదిరించగలిగిన జ్ఞానం, వాటిని గుర్తించగలిగిన తెలివి మాకు దయచేయి. దుష్టుడి యొక్క అగ్ని బాణాలు మాకు కనబడాలి, దుష్టుడి మోసాలు కనబడాలి, దుష్టుడి వ్యూహాలు కనబడాలి. లోపల మా ప్రవర్తనలో కనబడుతున్నటువంటి సాతాను యొక్క మనస్సు, సాతాను యొక్క ప్రేరేపణ మాకు కనబడాలి ప్రభువా. అది మా ప్రవర్తనే, ఆ మాటలు మా మాటలే, ఆ క్రియ పని చేస్తున్నది మేమే. కానీ దాని లోపల కనబడుతున్న, దాని లోపల ఉన్నటువంటి సాతాను యొక్క మోసం, సాతాను యొక్క క్రియ, సాతాను యొక్క ప్రేరేపణ, సాతాను యొక్క మనస్సు మేము గుర్తించి అప్పటికప్పుడే వాడిని ఎదిరించాలి. అప్పటికప్పుడే వాడు మా యొద్ద నుండి పారిపోయేలాగా మేము వాడి విధానంలో అడుగులు వేయకుండా నీ విధానంలో అప్పటికప్పుడే వాడికి విరోధంగా మేము అడుగులు వేయాలి. అప్పుడే వాడు మా యొద్ద నుండి పారిపోతాడు ప్రభువా. కాబట్టి ప్రభువా, మా జ్ఞానము, మా తలంపులు, మా ఆలోచనలు
మాకు మంచి చేస్తున్నాయా చెడ్డ చేస్తున్నాయా తెలుసుకోవడానికి కావలసిన జ్ఞానము మాకు దయచేయమని, విన్న వాక్యం విని విడిచిపెట్టేవారుగా ఉండి మమ్మల్ని మేము మోసం చేసుకోకుండా విన్న వాక్యాన్ని అనుసరించి జీవించేవారిగా మేము ఉండుటకు మాకు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.